అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏం చెప్పుకున్నామంటే ఒక ఖాళీ స్థలం, థర్మాస్ ఫ్లాస్క్లో ఒక ఖాళీ స్థలం ఉంటుందని చెప్పాను. ఖాళీ స్థలం అని మనకు తెలియాలి అంటే దాంట్లో గాలి, నీరు, నిప్పు ఏమీ ఉండకూడదు, టెంపరేచర్ ఉండకూడదు కదా. అటువంటిది ఖాళీ స్థలం. ఆ ఖాళీని మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఖాళీ కాదు, అటువంటి ఖాళీని సత్ అంటున్నారు. అర్థమవుతుందా? ఆ ఖాళీ ఎక్కడుంటుంది అంటే మన శరీరంలో అన్ని అణువులు ఉన్నాయి కదా. మన శరీరం అంతా అణువులే, ఎన్నో వేల అణువులు. సైన్స్ చెప్తుంది ఎన్ని వేలో అంత నాకు కరెక్ట్గా తెలియదు, మెడికల్ వాళ్ళని అడిగితే చెప్తారు. కొన్ని అణువుల సముదాయం మన గుండె, కొన్ని అణువుల సముదాయం మన ఊపిరితిత్తులు, కొన్ని అణువుల సముదాయం మన కిడ్నీ, అన్నీ కూడా కొన్ని అణువుల సముదాయం. అవన్నీ కలిసి అది కంపోజ్ అయినాయి మన శరీరం. ఎప్పుడైనా డాక్టర్లు మరణించిన తర్వాత వాళ్ళు చెప్తారు బాడీ డీకంపోజ్ అవుతుంది అని. డీకంపోజ్ అవుతుంది అంటే అర్థం ఏమిటి? ఆల్రెడీ ఒకసారి కంపోజ్ అయింది, అది మళ్ళీ డీకంపోజ్ అవుతుంది అంటే విడిపోతుంది అని అర్థం. అసెంబుల్ అయిన పదార్థాలన్నీ విడిపోతాయి. మరి ఆ విడిపోయిన చోట్లో ఏం మిగులుతుంది అంటే గాలి మిగులుతుంది. అందుకు చచ్చిపోయిన వ్యక్తి ఉబ్బుతాడు, దాన్ని ధనంజయ వాయువు అంటారు. ఆ వాయువు శరీరం నిండా నిండి శవం చూడండి తేలికగా ఉండదు, శవం బరువుగా ఉంటుంది. ఎందుకు అంటే దాంట్లో గాలి నిండి ఉంది, అంటే అది డీకంపోజ్ అయింది. అంటే మనకిప్పుడు కంపోజ్ అయ్యింది, కాంపోజిషన్ అన్నమాట ఇది. ఏమ్మా, కంపోజ్ అయ్యి ఒక ఆకారంగా కనబడుతోంది. పరమాత్మ నిరాకారం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ పట్టుకోవాలి మీరు. పరమాత్మ ఎలాంటి వాడు అంటే వ్యాక్యూమ్ లాంటి వాడు. ఇంకా అంతకంటే నేను చెప్పడానికి కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణ అంతవరకే చెప్పగలను. ఒక ఖాళీలో పరమాత్మ నిరాకారం, నిరంజనం. నిరంజనం అంటే దానికేం కలర్ లేదు, అవయవాలు లేవు, అటువంటి వాడు పరమాత్మ. ఇప్పుడు బంగారాన్ని లక్షణం ఎట్లాగైతే అది మెరుస్తుంది, అది బరువు ఉంటుంది కదా, అది సాగుతుంది అని బంగారం లక్షణాలు చెప్పుకున్నప్పుడు కాసుల పేరు చూసినప్పుడు మనకు ఆటోమేటిక్గా బంగారం గుర్తు రావాలి. అట్లా ఈ వ్యాక్యూమ్ అనేటువంటి స్థలాన్ని చూసినప్పుడు దాని పేరు ఖాళీ స్థలాన్ని సత్ అంటారు. ఆ ఖాళీ ఏదైతే ఉందో దాన్ని సదాకాశం అంటారు. ఏమ్మా, ఆ సదాకాశంలో ఎవ్వరు లేరు, ఆకారాలు లేవు. కానీ ఒక ఖాళీ స్థలంలో ఏంద్రా ఆ ఖాళీ స్థలంలో ఒక ఆకారం సృష్టించబడింది. మీరు ఆ ఆకారం ఎలా వచ్చింది అంటే అది సృష్టి.
ఆకారం ఎలా వచ్చింది అంటే, మనం ఒకసారి కారు కొనుక్కోవాలి అని ఇచ్చ కలగగానే ఇమీడియట్గా మనకేమొచ్చినాయి, ఎన్నో కారు బొమ్మలు వచ్చినాయి కదా. ఆ బొమ్మల్లో ఒక బొమ్మ మనం కొనుక్కోవాలనుకున్నాం. దానికి ఏమన్నా మెటీరియల్ అవసరమైందా? ఏం అవసరం కాలే కదా. కానీ బొమ్మ తయారైంది. ఏ మెటీరియలు లేకుండా బొమ్మ ఎలా వస్తుంది మీరే చెప్పండి. కనిపించే బొమ్మ అంటే ఆకారమైన బొమ్మ ఎలా వస్తుంది? కాస్త ఆలోచించండి. ఏదీ లేకపోతే రాదు, ఏదో ఉండాలి. ఆకారం పొందడానికి ఏదో ఒకటి ఉండాలి. ఆ ఉన్నది ఏమిటంటే, నా దగ్గర ఉన్న పదార్థం, నేనంటే పరమాత్మని, పరమాత్మ దగ్గర ఉన్న పదార్థం ఏంటంటే సత్తు చిత్తులు తప్ప ఏం లేవు ఆయన దగ్గర. ఏమ్మా సైన్స్ ఆ సత్తుకే ఏమని చెప్తుందంటే, సత్తుని చిత్తుని కలిసి ఎలక్ట్రాన్లని ప్రోటాన్లని 2 పదాలు చెప్పింది సైన్స్, చెప్పింది అది కదా. అవి 2 ఉంటాయి. అవి 2 ఎక్కడుంటాయి అంటే, అవి 2 కలిసిన కాంపౌండ్ని న్యూట్రాన్ అంటారు. అంటే ఏమున్నాయి అంటే, అణువులన్నిట్లో ఒక న్యూట్రాన్ అంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్ కలిసిన సైన్స్ చదువుకున్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. ఎలక్ట్రాను ప్రోటాను కలిసి ఉన్నటువంటిది, కలిసి ఉన్న ఈ పదార్థం పేరు న్యూట్రాన్. ఇటువంటి న్యూట్రాన్లు చాలా ఉంటాయి. దాన్ని కేంద్రకం అంటారు, తెలుగులో దాన్ని కేంద్రకం అంటారు. కేంద్రకము అన్న పదానికి డాట్ కాదు, సెంటర్ పాయింట్ అని అర్థం. అంటే ప్రతి అణువుకి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. సెంటర్ పాయింట్ మనకు ఎందుకు కావాలంటే, అమ్మ తెలుగులోనే చెప్తున్నా, మీకు అర్థమయ్యేట్టుగా చెబుతాను, మేము చదువుకోలేదే అని మీరేం అనుకోక్కర్లా. ఒక సున్నా, ఒక చుక్క పెట్టానరా, నేను బోర్డు మీద ఒక చుక్క పెట్టాను. చుక్క ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఒక డాట్ పెట్టానంటే ఆ డాట్కి ఎన్ని డిగ్రీల కోణము అని అడిగినట్లయితే అది 360 డిగ్రీల కోణం. గుర్తుపెట్టుకోండి. ఒక చుక్క పెట్టానంటే. ఎందుకని అంటే, ఆ చుక్కని నేనెంత వ్యాసార్థం తీసుకుని, వ్యాసార్థం అంటే చుక్క దగ్గర నుంచి నేను ఏ పరిధి వరకు గీయదలుచుకున్నానో ఆ హాఫ్, దాన్ని రేడియస్ అంటారు. ఈ చోటుని అంటే ఏ కేంద్రంగా తీసుకుని నేను ఇంత వ్యాసార్థంతో ఇంత పరిధి గీచాను. జామెట్రీలో చిన్నప్పుడు 8th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళకు కూడా ఇది తెలుస్తుంది. ఏమ్మా అంటే ఇది చిన్న సున్నా గీచుకున్నాను నేను. ఈ సున్నా ఎంత అంటే 360 డిగ్రీలు. అర్థమవుతోందా? నేను వ్యాసార్థం ఇంత 1/2 సెంటీమీటర్ కాకుండా ఇంకా నేను ఒక 4 అంగుళాలతో ఒక వ్యాసార్థంతో నేను ఇంకొక గీత గీచాను. నేనేం చేశాను, పెద్ద వ్యాసార్థం తీసుకుని, వ్యాసార్థమే సెంటర్ పాయింట్ నుంచి పరిధి వరకు వచ్చేటువంటి దాన్ని వ్యాసార్థం రేడియస్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా వచ్చేటట్లయితే దాన్ని డయామీటర్ అంటారు. ఏమ్మా 2πr అనే పేరు విని ఉంటారు. ఆర్ అంటే రేడియస్ కదా. ఈ రేడియస్ నేను ఎంత పెద్దది తీసుకుంటే అంత పెద్ద సున్నా వస్తుంది. మామూలుగా మన ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో చిన్నవాడికి పెద్దవాడికి తేడా ఏం లేదు అంటే ఒప్పుకోరు. ఎందుకంటే నా దగ్గర 1,00,000 రూపాయలే ఉన్నాయి, వాడి దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, మేమిద్దరం సమానం అంటే మీరు ఒప్పుకుంటారా? ఎందుకని? నా దగ్గర కొంచెం ఉంది, వాడి దగ్గర చాలా ఉంది కదా. నేను చాలా చిన్నవాడిని, వాడు చాలా పెద్దవాడు, మరి మీరు ఒప్పుకుంటారా? మేమిద్దరం ఒకటే అంటే ఒప్పుకోరు కదా. కానీ వేదాంతం ఒప్పిస్తుంది మన చేత. ఎట్లా ఒప్పిస్తుందంటే చూడండి, ఒక డాట్ పెట్టి నేను చిన్న సర్కిల్ గీసుకున్నా. చిన్న సర్కిల్ 360 డిగ్రీలే, పెద్ద సర్కిల్ 360 డిగ్రీలు. ఈ 2 సమానం అంటే మీకేమన్నా ప్రాబ్లమా? ఏమిరా, 2 సమానమేనా కాదా? 2 సమానమే. అందుకని శాస్త్రం ఏమంటుందంటే, ఇది పూర్ణం, ఇది పూర్ణమే,
ఇదేమిటి అంటే ఇది నేను చిన్న వ్యాసార్థంతో కదా. నా సర్కిల్, మీరు సర్కిల్గా లేరు కదండి, మీరు హైట్ పొడుగ్గా ఉన్నారు కదా అంటే నేను పొడుగ్గా లేను. ఇదిగో ఇది నా కొలత. నేను ఎంత పొడుగున్నానో, ఎంత నా చేతులు ఇట్లా బారుగా పెట్టి నేను కింద పడుకుంటే ఏమ్మా, నా చేతులు ఈ కొస నుంచి మధ్యవేలు ఈ కొస వరకు మీరు దారంతో కొలుచుకుంటే, సరిగ్గా నా బ్రహ్మరంధ్రం నుంచి నా టో వరకు గనక మీరు కొలుచుకుంటే సేమ్ ఇంత ఇంచు కూడా ఎక్కువ తక్కువ ఉండదు. ప్రతివాడికి, వాడు పొడుగుండని, వాడు పొట్టిగా ఉండని, వాడు లావుగా ఉండని, వాడు సన్నగా బక్కపీసు మా రాధమ్మలాగా ఉండని, ఏమైనా సరే. అందుకని అద్వైతం ఏం చెప్తుందంటే అంతే సమానం అంటుంది. ఎట్లా సమానం అంటే ఆ పరమాత్మ పెద్ద పూర్ణం, ఈ జీవాత్మ చిన్న పూర్ణం. ఇది చిన్న పూర్ణం, అది పెద్ద పూర్ణం. అంటే జీవాత్మ చిన్నవాడు, పరమాత్మ చాలా పెద్దవాడు అంటే ఒప్పుకోదు. ఒప్పుకోలేదని మీకెటా తెలుసండి అంటే జీవో బ్రహ్మైవ అని చెప్తోంది శాస్త్రం. ఈ జీవుడు ఆ బ్రహ్మమే. కాబట్టి నువ్వు చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి ఎవరు నేను అనుకోవటానికి వీల్లేదు. నువ్వేమిటి అంటే వీడు పూర్ణమే. ఈ పూర్ణం ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పూర్ణంలో నుంచే వచ్చాడు. మరి ర్యాపర్ ఉందా? ఆ బబుల్ ర్యాపర్ నాకు బాగా సరిపోతుందిరా. ఇదిగో చూడండి, ఇందులో నుంచి ఇదంతా ఒక పేపర్ కదా, ఇందులో నుంచి ఈ పూర్ణము వచ్చింది, ఈ పూర్ణము వచ్చింది, ఈ పూర్ణము వచ్చింది. ఇదంతా కలిసిన పూర్ణం కూడా ఈ కాగితం అంతా ఒక పూర్ణం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. అంటే పరమాత్మ చిన్నవాళ్ళలో అంటే వినండి, దోమలో, చీమలో, పురుగులో, వైరస్లో, బ్యాక్టీరియాలో కదా. నువ్వు మళ్ళీ చాలా జాగ్రత్తగా మైక్రోస్కోప్లో చూస్తే ఆ చిన్నది కూడా చిన్న చిన్న అణువులతో నీకు కనపడుతుంది. మరి పెద్దవాళ్ళు చాలా అణువులు ఉంటాయి కదండి, చిన్నవాళ్ళు కొంచెం అణువులు, కొంచెము పెద్ద కాదు, అణువు ఎంత ఉంది. అందుకని చిన్న డాట్ పెట్టి మీకు చిన్న సున్నా పెట్టే. ఇది 360 డిగ్రీలే, అది 360 డిగ్రీలే. డిగ్రీల కోసం కాదు, మీకు అర్థం అవడం కోసం డిగ్రీలు చెప్పాను నేను. అట్లా ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ అనేటువంటి వస్తువులు, న్యూట్రాన్ అనేది ఒక వస్తువు కాదు, ఈ రెండిటి మిళితం, ఈ రెండు కలిసింది ఏమ్మా. అందులో ఈ ప్రోటాన్ అనేటువంటిది చాలా పెద్దదిట, ఈ ఎలక్ట్రాన్ అనేది చాలా చిన్నదిట. మనకి సైన్స్లో ఏం చెప్తారంటే ఈ ఎలక్ట్రాన్ అనేది చిన్న ఇంతది, ఆ ప్రోటాన్ అనేది పెద్దది. ఇప్పుడు ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఇవి రెండు సమానం అంటున్నాడు. రెండు సమానంగా ఒక న్యూట్రాన్లో ప్రోటాను ఎలక్ట్రాను ఈక్వల్గా కలిసి ఉంటాయి. జాగ్రత్తగా వినండి, ఈక్వల్గా కలిసి ఉంటాయి అంటే సత్తు చిత్తు రూపాయికి ఈ తట్టు ముక్క రెండూ కలిసి ఉంటాయి. ఈ రెండూ కలిసిన దాని పేరు న్యూట్రాన్. ఇటువంటి న్యూట్రాన్లు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంతటా ఉంది. ఇవన్నీ అట్లా అనుకోండి, ఇవన్నీ న్యూట్రాన్లు అనుకోండి కాసేపు. మరి నేను ఏం చేయనురా, పరమాత్మని మీకు చూపించాలంటే నాలాంటి ఐసైట్ కనుక మీకుంటే ఖచ్చితంగా చూపెడుతుంది. ఐసైట్ని క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు మీకు. మీ విజన్ అంటే ఏమిటి? చూపు. ఆ చూపుని క్రియేట్ చేసుకుంటున్నాం మనం. జాగ్రత్తగా వినండి, ఇవన్నీ న్యూట్రాన్లు అనుకోండి కాసేపు. ఇందులో ఉన్న ప్రోటాను ఎలక్ట్రాన్ అని రెండు వస్తువులు ఉన్నాయనే సచ్చిత్తులు, అవి రెండు. సైన్స్ వాడు ఒప్పుకోడు, మనం ఒప్పుకుంటాం. సత్ అనేటువంటిది మెటీరియల్, పదార్థం. ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే అది ఊరుకోదు, దాని చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. మీరు మైక్రోస్కోప్లో చూడండి, ఎక్కడైనా దగ్గరలో మీకు వీలైతే
ఆ ఎలక్ట్రాన్ అది చిన్నది, అది ఏం చేస్తుందంటే సత్తు కంటే ప్రోటాన్ కంటే చాలా పెద్దది, చాలా చిన్నది. అది దాని చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండి ఒక్కొక్కసారి ఈ న్యూట్రాన్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఎవరే మీరు సైన్స్ చదువుకున్నారు, మీకే తెలుసు. ఇది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇది సింగిల్గా ఉండదు, ఇది ఇమీడియట్గా ఇంకో దాంట్లోకి ఇది చేరిపోతుంది. అర్థమైందా కదా? అంటే ఏమిటి, చిత్ అనేది ఇంకొక దాంట్లోకి చేరితే ఈ సత్తు ఇంకో న్యూట్రాన్లో చేరిపోతుంది. వాళ్ళు చేర్చుకుంటారు, అంటే సచ్చిత్తులు అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు పాఠం చెబుతా. ఇది సైన్స్. సైంటిఫిక్గా నువ్వు ఫిలాసఫీ నేర్చుకుంటున్నావు. ఎందుకు సైంటిఫిక్గా నేర్చుకోవాలంటే ఫిలాసఫీని యాజ్ ఇట్ ఈజ్ చెప్తే వాడు గుడ్డి నమ్మకం అంటారు. ఆవిడేదో చెప్తోంది, మనమేదో వింటామని. సైంటిఫిక్గా చెప్పామనుకోండి అందరు నోరు మూసుకుంటారు కదా. అందుకని సైంటిఫిక్గానే చెప్తున్నా. మా ప్రొఫెసరు సైంటిఫిక్ అంటే ఈ సైన్స్ వాళ్ళు నమ్మరు, నువ్వు అది వద్దు మానేసేయి అని అన్నారు. కానీ నేను నేర్చుకుందే సైంటిఫిక్గా. ఎందుకంటే ఇంకోడిని ఒప్పించాలంటే వాడు ఒప్పుకోడు, తెలియని వాడు ఒప్పుకోడు. సైన్స్ ఒప్పుకుంటుంది, ఎందుకంటే అది ప్రాక్టికల్ కదా. అందుకని ఒప్పుకోండి, మీరు తెలుసుకోండి చెప్తున్నా. ఎప్పుడైతే ఎలక్ట్రాను ప్రోటాను అనేటువంటివి రెండూ కలిసిన ఒక న్యూట్రాన్ మీకు కనిపించిందో అంటే మైక్రోవేవ్లో మైక్రోస్కోప్లో కనిపించింది కదా. కనిపించిందంటే దానికి ఒక ఆకారం ఉంది. వ్యాక్యూమ్ కనిపించలే ఏమ్మా, ఆ వ్యాక్యూమ్ నిరాకార పరమాత్మ. అర్థమైందా? ఈ ఆకారం పొందిందే ఇది జీవాత్మ. అంటే పరమాత్మలో నుంచి సత్తు ఆకారం పొందింది, చిత్తు సచ్చిత్తులే ఇద్దరూ ఆకారం పొందారు. ఏం ఆకారం పొందారంటే అణు ఆకారం పొందారు కదా. అప్పుడు ఏమవ్వాలి, అదేమో నిరాకారమైన పరమాత్మ, ఇదేమో సాకారమైన, ఇంకా జీవాత్మ ఇంకా రాలేదు, సాకారమైన ఒక మరి జరాయుజ స్వేదజ అండజ ఉద్దిజ ఎన్నో ఉన్నాయి కదా, ఇవన్నీ సాకారం. ఇప్పుడు దీంట్లో ఇంకా గుణం కూడా వచ్చేసింది. చూడండి ఏం గుణం వచ్చింది, అది అక్కడ ఉంటే తిరగడం అనే రోగం వచ్చింది దీనికి. అంతకుముందు నిరాకారం వ్యాక్యూమ్లో ఎన్ని అణువులు ఉన్నాయో మనకు తెలియదు, అవేం తిరగలే, ఒకదాని చుట్టూ ఒకటి తిరగలే. ఇవి తిరగడం ఎందుకు తిరగాలి అంటే ఏదైతే ఆకారం ధరించిందో అది ఈ భూమండలంలో తిరగంది బతకలేదు, తిరిగితేనే బతుకుతుంది, తిరగకపోతే చచ్చిపోతుంది. భూమి ఉంది చూడండి, భూమి ఏవో 10 రోజులు తిరిగి 11వ రోజు కాస్త రెస్ట్ తీసుకున్నాలే సెలవు పెడదామని అనుకుంటుందా? అనుకోవడానికి వీలు లేదు. అది మొత్తం తిరుగుతూనే ఉండాలి, గ్రహాలన్నీ తిరుగుతూనే ఉండాలి కదా. అర్థమైందా? మనలో అణువులు కూడా తిరుగుతూనే ఉన్నాయి, మనకు తెలియదు. ఎందుకంటే చాలా అణువుల సముదాయం అక్కడ ఉంది కాబట్టి అవి ఏం చేస్తున్నాయి, తిరుగుతూ ఉన్నాయి. అవి తిరుగుతుంటేనే అవి పని చేస్తాయి. ఎప్పుడు అవి తిరగడం మానేసినాయో, తిరగడం మానేయటం అంటే డీకంపోజ్ అవ్వడం, అప్పుడు వ్యక్తి చనిపోయినాడు అంటున్నారు కదా. ఈ డీకంపోజ్ అన్న పదం విన్నారు కదా. కాంపోజిషన్ ఇదంతా కలిసిన పదార్థం, అది విడిపోతుంది. దీన్ని కలిపేది ఎవరున్నారంటే, జాగ్రత్తగా వినండి, చాలా కష్టపడి పట్టుకోవాలి దీన్ని. మీకు ఊరికే ఇది రాదు. నేను చాలా మీకు అర్థమయ్యేంత లెవెల్కి దిగి మాట్లాడుతున్నాను. ఎవ్వడు చెప్పడు, ఎవడు కూడా ప్రయత్నం చేసి ఉండడు, ఎవడు కూడా తెలుసుకొని ఉండడు. ఒక్క నిత్యముక్తుడు మాత్రమే ఈ మాట మాట్లాడతాడు. నాట్ ఓన్లీ జీవన్ముక్తుడు. మీకు చెప్తాను, జీవన్ముక్తుడికి, విదేహముక్తుడికి, నిత్యముక్తుడికి. అమ్మవారు నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ. జీవన్ముక్తుడి కంటే పై లెవెల్ అది.
ఎందుకు పై లెవెలో చెప్తాను మీకు. అది తెలిసిన వాడు మాత్రమే ఈ మాట మాట్లాడతాడు. అర్థమైందా? అంటే నాకు తెలిసింది మీకు తెలియదని మాట్లాడడానికి వీల్లేదు. నాకేం తెలిసిందో మీకు అది తెలియజేయాలి. చేసినప్పుడే అది నిజం. అవునా కదా? అంటే మీకు తెలియజేయాలంటే మీలో ఉన్నవాడు ఒప్పుకోవాలి. వాడు ఎందుకు ఒప్పుకోడండి అంటే వాడు నేనే కాబట్టి వాడు చచ్చినట్టు ఒప్పుకోవాలి. వాడు మీరైతే ఒప్పుకోడు. మీరైతే అంటే నాదిని నేననుకున్నవాడు ఒప్పుకోడు. నేననుకున్నవాడు ఒప్పుకోవాలి. మీ లోపల నుంచి ఎస్ ఎస్ అని మాట్లాడుతూ ఉంటాడు వాడు కదా. మీరు ఆలోచించండి. ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు? తిరుగుతుంటేనే ఉంటుంది, లేకపోతే చచ్చిపోతుంది. మనలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి కదా. ఒక అణువు కాదు, చాలా అణువులు ఉన్నాయి కదా. కొన్ని అణువుల సముదాయం గుండె. మొట్టమొదటి చెప్పాను, కొన్ని అణువుల సముదాయం. మీకు బాడీ పార్ట్స్ అన్నీ మీకు తెలుసు, అట్లా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి అని అడిగితే వ్యాక్యూమ్లో ఉండాలి. ఎక్కడుండాలి? అక్కడ వ్యాక్యూమ్ ఉందని మీకు ఎలా తెలుసండి అని మీరు అడిగేటట్లయితే, అక్కడ వ్యాక్యూమ్ ఉండకపోతే ఈ తిరిగేది తిరగడానికి చోట్లేదు. అది మీరు తెలుసుకోవాల్సింది. అది అర్థమవుతుందా గౌరీ? వ్యాక్యూమ్ లేకపోతే ఎలక్ట్రాను ప్రోటాన్ చుట్టూ తిరగలేదు. ప్రోటాన్ చుట్టూ ఖాళీ ఉంది అని కనుక్కోండి. ఆ ఖాళీ ఎలాంటిది అంటే థర్మాస్ ఫ్లాస్క్లో మధ్యలో ఉన్న ఖాళీ వంటిది. ఇంకా అంతకంటే నేను చెప్పలేనురా రఘు, అర్థమవుతోంది కదా. థర్మాస్ ఫ్లాస్క్లో 2 లేయర్ల మధ్యలో ఏం పెడతాడు? వ్యాక్యూమ్ చేస్తాడు. ఎందుకు అంటే అక్కడికి గనక గాలి వెళ్ళినట్లయితే గాలితో పాటు నిప్పు వెళుతుంది. నిప్పు అంటే అగ్ని, నీరు వెళుతుంది, అన్నీ వెళతాయి. అవి ఏం చేస్తాయంటే అవి ఇక్కడి నుంచి వస్తువుని అవతలికి చేరేస్తాయి. టెంపరేచర్ని అవతలికి చేరేస్తాయి. మనకి ఫ్లాస్క్లో కాఫీ ఎందుకు వేడిగానే ఉంటుంది అంటే వేడి కాఫీ కానీ నీళ్లు కానీ వేడిగానే ఉంటున్నాయి కదా, చల్లారటం లేదు కదా. అంటే ఆ మధ్యలో ఏముంది? ఈ పై లేయర్కి అంటినటువంటి వాతావరణం లోపల లేయర్ వరకు వెళ్ళటం లేదు, ఆ ఖాళీలో ఉంది. అటువంటి ఖాళీ ఎక్కడుందంటే నీ అణువుల మధ్యలో ఉంది. ఆ మధ్యలోనే ఎవరు తిరుగుతున్నారు? ఏమ్మా చెప్పండి? ఎలక్ట్రాన్ తిరుగుతోంది. మరి భయం ఏముందిరా కదా, నిజమా కాదా? సైన్స్ ఒప్పుకుంటోంది కదా. అటువంటి న్యూట్రాన్లు నీ దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అసెంబ్లీ అయి నీ బాడీ ఏర్పడింది. నీ బాడీ అయినా, దోమ బాడీ అయినా, బ్యాక్టీరియా బాడీ అయినా, వైరస్ బాడీ అయినా కదా, అవన్నీ ఉన్నాయి. మరి కొన్ని మనకి జలుబు మందు వేసుకున్నా వారం రోజులకే తగ్గుతుంది, మందు వేసుకోకపోయినా వారం రోజులు తగ్గుతుంది అంటారు కదా. మందు వేసుకుంటే ఆ మందు దాన్ని చంపుతోంది, మందు వేసుకోకపోతే వారం రోజులకి ఎట్లా తగ్గుతోంది అంటే దాని లైఫ్ టైం అది. అర్థమైందా? లైఫ్ టైం. లైఫ్ టైం అంటే ఏమిటి? దాని జీవితకాలం. ఎవరి జీవితకాలం? ఆ అణువుల జీవితకాలం. అట్లా నా అణువుల జీవితకాలం 100 years. అర్థమైందా? ఏమిరా? దోమల అణువుల జీవితకాలం 3 రోజులు కదా. ఆలోచించండి, ఆ అణువులు ఎంతకాలం జీవించాలో. మరి అప్పుడు ఏమైపోతాయి? అవి డీకంపోజ్ అయిపోతాయి. అందుకని నువ్వు మందేయకపోయినా అవి చస్తాయి. ఏమా బ్యాక్టీరియా అట్లా కాదు. అందుకే వైరల్ ఫీవరా బ్యాక్టీరియల్ ఫీవరా అని కనుక్కోండి ముందు. బ్యాక్టీరియా అట్లా చావదు. అదేంటంటే రీప్రొడక్షన్ పెంచుకుంటూ పోతుంది. మా డాక్టర్లైన పిల్లలు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా, తెలుస్తోంది కదా. సరే, అంతవరకు పోవద్దు మనం. ఇప్పుడు మనకేం తెలిసింది అంటే ఈ అణు సముదాయం ప్రతి ప్రాణిలోనూ ఉండాలి. దాని డ్యూరేషన్ పీరియడ్ ఎంతవరకు అయితే అంతవరకు ఉండి అది చనిపోతుంది కదా. అది ఎక్కడ ఉంటుంది అంటే ఒక వ్యాక్యూమ్లో ఉండాలి.
అప్పుడు ఆ వ్యాక్యూమ్ ఎక్కడుంది అంటే మన బాడీలోనూ వ్యాక్యూమ్ ఉంది. వ్యాక్యూమ్ అంటే ఖాళీ. ఖాళీ అంటే పంచభూతాలు లేని చోటు. మరి దాంట్లో పంచభూతాలు లేని చోటు మీరు ఇప్పుడు చూడండి, మీకు కళ వచ్చింది. మీ కళలో మీకు చాలా సీన్స్ కనపడుతున్నాయి, దృశ్యాలు కనపడుతున్నాయి కదా. ఆ దృశ్యాలు పంచభూతాలతో తయారైన శరీరాల కాదు కదా. మరి ఎవ్వరు ఏం తయారు చేయకుండా అవి ఎట్లా కనపడుతున్నాయి? అవి ఎందులో కనపడుతున్నాయి? మీ కళ మీరు గుర్తు చేసుకోండి. మీ కళలో ఖాళీ స్థలం వచ్చిందా? ఖాళీ స్థలం లేకపోతే దాని మీద బొమ్మలు రావు కదా. కదా, సినిమా తెర లేకపోతే బొమ్మలు దేని మీద పడతాయరా? అట్లాంటి తెర లాంటిది మీ దగ్గర ఒకటి ఉంది, అది మీ వ్యాక్యూమ్. అర్థమవుతోందా? ఆ వ్యాక్యూమ్ మీద బొమ్మలు పడుతున్నాయి. ఎక్కడి నుంచి బొమ్మలు పడుతున్నాయంటే మీరేమంటారంటే నేను నా చైతన్యం లోపల దాంట్లో దాచిపెట్టుకుంది, ఆ వాసనలన్నీ బయటికి తీసుకొచ్చి బొమ్మలు చూపిస్తోంది. దాచిపెట్టుకున్నవి సద్రూపాలు, దానికి చూపి నీకు కనపడేట్టు చేస్తున్నది చిద్రూపాలు. నీ కలంతా సచ్చిత్తులే. అర్థమవుతుందా? సరే, కళ అంటే మాకు తెలియదు కదండి. మేము నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో వస్తోంది, అప్పుడు మాకేం తెలియటం లేదు కదా. మరి మాకు తెలిసి అట్లా ఉండేది కూడా మీరు ఒకటి చెప్పండి. చెప్పా కదా, కారు కొనుక్కోమని చెప్పాను. ఈజీ చైర్లో ఊరికే కూర్చుని ఊహా జగత్తు, ఊహించు కదా. మొన్ననే మీకు గురువుగారు ఏం చెప్పారో చెప్పాను. ఏం చెప్పారు? నేను మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి రైలు ఎక్కి ఊరిపోతున్నా. రైల్వే కంపార్ట్మెంట్లో నాకు మా వాళ్ళు ఎవ్వరు లేరు. ఊరికే ఖాళీగా కూర్చోగానే మా ఆవిడ ఏం చేస్తోందో అని అనిపించగానే మా ఆవిడ కనిపించింది. కనిపించిందా? మరి మీ ఆవిడ ఇంట్లో ఉంది కదా. ఇప్పుడు కనిపించిన ఆవిడెవరు కదా. మీరు ఇప్పుడు ఎవరిని అనుకుంటే వాళ్ళు కనిపిస్తున్నారు కదా. మనిషి కనిపిస్తోందా? ఇచ్ఛాశక్తి చూడాలి అని నువ్వు అనుకున్నావు. జ్ఞానశక్తి వెంటనే ఎవరిని చూడాలనుకున్నావు అని అడుగుతోంది. వెంటనే క్రియ నీ లోపలున్న సచ్చిత్తులు ఆ రూపం పొంది నీకు అక్కడ కనపడుతున్నాయి. కనపడ్డాయా? కనపడలేదు. ఇప్పుడు అనుకోండి, ఎక్కడ అక్కర్లే, మీ వంటిల్లు అనుకోండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి, మీరు మీ ఇంటికి వెళ్ళి మీ ఇల్లు కనపడిందా? మీ ఇల్లు అక్కడుంది కదా. మరి ఇప్పుడు మీకు కనపడింది ఏమిటి? అదే ఇల్లు, అవే తలుపులు, అవే కిటికీలు, అవునా కదా, అవే ఫ్లోరింగ్. మరి ఈ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చిందర్రా? ఇది ఆభాస అంటున్నాం. ఆభాస అని ఎందుకన్నాం? అది పర్మనెంట్గా ఉండటం లేదు. ఎందుకంటే దాని జీవితకాలం అంతే. ఇంతవరకు అందరికీ కన్ఫర్మ్ అయిందా? ఏమన్నా డౌటా? అర్థమైంది. ఇంకా వినండి. ఇప్పుడు నీ దగ్గర ఒక పదార్థం ఉంది. నీ దగ్గర ఏం పదార్థం ఉందంటే, ఇందాక ఎలక్ట్రాన్ అన్నానే, అటువంటి ఎలక్ట్రాను ఆ చిన్న దానికి చిన్న ఎలక్ట్రాన్. నువ్వు ఇంత పెద్ద ఎన్ని న్యూట్రాన్లతోనో ఎన్ని థౌజండ్స్ ఆఫ్ న్యూట్రాన్స్ నీ దగ్గర ఉన్నవి. అణువులు ఎన్ని ఉన్నాయి? ఎన్నో వేలు. ఆ వేల వాటికి ప్రతి ఒక్కదానికి ఒక ప్రోటాన్కి ఒక ఎలక్ట్రాన్ ఉండి తీరాలి కదా. అప్పుడు నీ దగ్గర చాలా ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా. ఆ ఎలక్ట్రాన్లన్నీ ఏమిటని చెప్పాను? ఆకారం పొందినటువంటి పరమాత్మ యొక్క రూపం అని చెప్పాను. అదే ఇదే సగుణం, సాకారం, అది నిరాకారం. దాన్ని మనం ఏమనాలి అంటే సచ్చిత్తులు అనాలి. దీన్ని ఏమనాలంటే అస్థి భాతి అనాలి. ఎందుకని? కనపడుతోంది నీకు. ఎవరు కనపడుతున్నారు? ఎలక్ట్రాన్ అదే ప్రోటాన్, న్యూట్రాన్ కనపడుతోంది. న్యూట్రాన్ని మళ్ళీ నువ్వు విడదీసుకుంటే ఎలక్ట్రానో ప్రోటానో కనపడుతోంది. అదే కనపడాలి. పరమాత్మ కనపడడు. ఎప్పుడైతే కనపడ్డాడో, కనపడంగానే వాడి పేరు ఏం పెట్టామంటే, కనపడ్డాడు కదా వాడి పేరు భాతి.
అస్థి భాతి అనే పదాలు ఎప్పుడు ఉపయోగించామో ఇమీడియట్గా వాడు సాకారం అని అర్థం చేసుకోండి. అది అర్థమైందా? అస్థి భాతి అనగానే సాకారం, సత్తు చిత్తు అనగానే నిరాకారం. సచ్చిత్తులు మీరు చూడలేరు. ఇన్ని రోజులు మీకేం చెప్పాను? ప్రతి వ్యక్తిని చూడగానే అది సచ్చిత్తులు అనుకో అంటే సచ్చిత్తులే అస్థిభాతి అయినాయి. ఎందుకండి వాటిని అస్థిభాతి అన్నారు? అస్థిభాతి అని అంటే నా భావన సచ్చిత్తులని చూసేవాడు ఉండడు. ఎందుకంటే అద్వైతంలో ఒకడే ఉంటాడు కదా. ఆ ఒకడు తన్ని తాను నన్ను నేను చూసుకోవడం ఏమిట్రా, నేను చూడాలంటే నేను అద్దంలో చూడాలి. ఇక్కడ నాకు అద్దం ఏమిటి? వ్యాక్యూమ్. నా అద్దం మీకు మీరు చూడాలంటే ఒక తెర ఉండకపోతే కళ ఎట్లా చూశారా, ఒక తెర ఉండకపోతే ఊహ ఎట్లా చూశారా? మీరు అనుకున్నవన్నీ చూడాలంటే ఒక తెర కావాలి. ఆ తెర మీదే ఈ బొమ్మలన్నీ మీకు కనిపించాలి. అస్థిభాతి చూడాలంటే ఒక తెర కావాలి. ఆ తెర పేరు తస్మాదాత్మనః ఆకాశ సంభూత. అర్థమైందా? అట్లా మీకు సరిగ్గా టాలీ అవ్వాలి, లేకపోతే మీది కరెక్ట్ కాదు. పరమాత్మలో నుంచి ఆకాశం పుట్టింది, పుట్టలేదు. శంకర భగవత్పాదులు పుట్టడాన్ని ఎగనిస్ట్గా మాట్లాడారు. మరి పుట్టలేదంటే ఏమైందండి? మేనిఫెస్ట్ అయింది. ఏం మేనిఫెస్ట్ అయింది? బంగారం కాసుల పేరుగా మేనిఫెస్ట్ అయింది. నేను బంగారం ఇచ్చేటప్పుడు ఒక ఇంత బిస్కెట్ ఇచ్చాను, నాకు మళ్ళీ ఓ కాసుల పేరు తెచ్చిచ్చాడు. ఇంత పెద్ద కాసుల పేరు నేను వాడికి ఇవ్వలేదు. నేనేమిచ్చాను? ఇంత ముక్క బంగారం ఇచ్చాను. నాకేం తెచ్చిచ్చాడు అంటే ఆ బంగారమే నేను ఇచ్చినప్పుడు ఇంత బంగారమే కదా, ఇప్పుడు నాకు ఇంత పెద్ద కాసుల పేరు తెచ్చిచ్చావమ్మా అని నేను అడిగితే ఏముంటుంది? అదే ఇది, అదే ఇది. ఆ సచ్చిత్తులే ఇట్లా మేనిఫెస్ట్ అయ్యి నా వ్యాక్యూమ్ తెరలాగా ఉంటే దాని మీద అవే మళ్ళీ దాని తాలూకువే ఏమైంది? అవ్యక్తమైనటువంటి ఆ శక్తి వ్యక్తమైంది. వ్యక్తమై ఏమైంది? ఈ ఎలక్ట్రాన్లు గాను ఈ ప్రోటాన్ గాను కలిసిన న్యూట్రాన్ గాను నాకు కనిపిస్తోంది. అంతకంటే భిన్నం కాదు. అంటే దాని వెనక ఏముండాలి? ఖాళీ ఉండాలి. ఆ ఖాళీ పేరు ఏం పెట్టుకున్నాము? ఆ ఖాళీ పేరు సదాకాశం. సదాకాశంలోనే కనపడాలి. ఏమి కనపడాలి? ఆ వస్తువులు కనపడాలి. ఆ సదాకాశము నేను చూస్తేనే, వస్తువులను చూడకుండా సదాకాశాన్నే చూశాననుకో అది చిదాకాశం అయిపోతుంది కదా. ఆ చిదాకాశంలో జాగ్రత్తగా వినండి, చాలా కష్టమైన పాఠం ఇది. పట్టుకోవాలి అంతే. పట్టుకున్నారంటే ఇది మీ సొత్తు. అర్థం కాకపోతే ఇప్పుడే అడగండి, కూడా చెప్తాను మీకు అర్థమయ్యేటంత వరకు. మీ శరీరంలో ఎలాగైతే ఒక లేయర్ వేసుకుని ఆ లేయర్ మీద ఈ బొమ్మలన్నీ మీరు చూస్తున్నారో, లేయర్ అంటే సినిమా తెర అనుకుంటారా మీకు అర్థమయ్యే భాషలో. సినిమా తెర వేసుకుని ఆ తెర మీద ఈ బొమ్మలు కనపడుతున్నాయి. బొమ్మలే కదా అవి, ఆభాస రూపాలని చెప్పుకున్నాం కదా. ఆ ఆభాస కనపడుతున్నట్లుగా ఈ పరమాత్మ అనేది ఈ పెద్ద తెర వేసుకున్నాడు. ఈ తెరలో సూర్యుడు ఒక అణు సముదాయం, నక్షత్రాలు ఒక అణు సముదాయం, ఆ గ్రహాలన్నీ ఒక అణు సముదాయం. ఎవరందరూ? వాళ్ళు ఉన్నారా లేరా అంటే ఉన్నారు, మనకు కనపడరు. వీళ్ళందరూ కలిసి ఏమవుతారంటే ఇందాక చిన్న డాట్ పెట్టి చిన్న సర్కిల్ వేసేసి ఇది పూర్ణం అది పూర్ణం అన్నానే, ఇదెంతో అది కూడా అంతే. అదే అండము అదే అండము శివుడే, పిండము శివుడే, అండ పిండ బ్రహ్మాండము శివుడే. శివుడే అంటే శివుడు ఎవరు? సచ్చిత్తులు. మళ్ళీ మీరు పొరపాటు పడవాకండరా. శివుడు ఎవరు అని అడగానే
శివుడు అంటే పను జుటాజుటం పెట్టుకుని గంగని నెత్తిన పెట్టుకుని, గంగని నెత్తిన పెట్టుకున్నవాడు కూడా ఎలక్ట్రాన్లు ప్రోటాన్లవే, వాడు న్యూట్రాన్లే. గుంపులు ఇంకా కాస్త ఎక్కువ పవర్ఫుల్ గుంపులు ఉన్నాయేమో, మనకు కొంచెం తక్కువ గుంపులు ఉన్నాయి. అంతకంటే తేడా లేదర్రా. ఉందా ఏమ్మా? అర్థమవుతోందా? కొద్దిగా చదువుకోకపోతే అర్థం కాదే. కొంచెమన్నా కొద్దిగా అన్నా అంటే నేను మరి ఏం చదువుకోకపోయినా మీకు అర్థమయ్యేట్టే చెప్పానని అనుకుంటున్నాను. మీకు బొమ్మలన్నీ చూపిస్తున్నాం కదా, గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు, భూమి. భూమి కూడా ఒక గ్రహం లాంటిదే కదా కదా దానికి ఉన్న ఉపగ్రహం చంద్రుడు, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో మరి మనం చూడనివి, సైంటిస్టులు కూడా చూడనివి ఇంకా ఎన్నో ఉంది. ఇగో నెప్ట్యూను, ప్లూటో, ఇంకా ఏమిటో చాలా చెప్పాడు కదరా. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు గ్రహాలు 9, ఇప్పుడు ఇంకా 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 ఏమో ఎన్ని పెంచుకుంటున్నాడో. అంటే ఎవడు కనుక్కుంటే అంటే కనుక్కోక ముందది ఉందని అర్థం. డిస్కవరే, ఇన్వెన్షన్ లేదు కదా. మేమంతా రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ వన్స్ సెర్చ్ అయిపోయింది, దాని మీద మళ్ళీ చేసామన్నమాట. అంటే మాకు తెలియలేదు, మేము సెర్చ్ చేసి మేము తెలుసుకున్నాము. అంతే. వాడు రీసెర్చ్ చేశాడు అంటే ఏం చేశాడు? అగైన్ సెర్చ్ చేశాడు అంతే. మన ఋషులు ఆల్రెడీ సెర్చ్ చేసిన దాని మీద వీడికి తెలియకపోతే ఆ కవర్ తీసేశాడు. వీడు మళ్ళీ సెర్చ్ చేసి ఆ కవర్ను తొలగించి మళ్ళీ ఇది నేను అని కనుక్కున్నాడు. దట్ ఈస్ ద విజన్. విజన్ అంటే ఇంకేదో కాదు. వాడు తయారు చేయలేదు, తయారు చేస్తే ఇన్వెన్షన్. దెర్ ఈజ్ నో ఇన్వెన్షన్, ఓన్లీ డిస్కవర్ కదా. కొలంబస్ డిస్కవర్ అమెరికా అంటే అమెరికా అంతకుముందు లేదా? మరి కొలంబస్ ఏం చేశాడు? మనం పాట పాడు కొలంబస్ కొలంబస్ అని. ఏమి లాభం రా? ఏం తెలుసుకుంటున్నాం రా? మన చదువులు ఏమవుతున్నాయి రా? ఆలోచించండి రా, అర్థం చేసుకోండి రా నాయన. కమాన్. ఇప్పుడు వ్యాక్యూమ్ అర్థమైంది కదా. మనకి ఈ సంగతి మీకు ఎట్లా తెలిసింది అని అడగండి. మీకెట్లా తెలుసమ్మా, ఎట్లా మీరు డీకోడ్ చేసుకున్నారు అని అడగండి. నేను డీకోడ్ చేసుకోవడానికి ఇదిగో చూడండి. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్యోతిషామపి తజ్జ్యోతి. జ్యోతులన్నిటికంటే అది జ్యోతిట. ఏది జ్యోతి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ విజన్తో, మీ విజన్, మీ చూపు. మీ చూపు అంటే ఏమిటి? మీ చిత్తు. బా మీరు వెంటనే చెప్పాలి, ఇంతసేపు చెప్తుంటే. మీ చూపర్రా, మీ చిత్తు శక్తి దానికి ఎంత ఉందంటే అది అంతర్వ్యాప్తి, అది బహిర్వ్యాప్తి, అది స్వరూప వ్యాప్తి పొందగలదు. దానికి శక్తి ఉంది. అందుకే చెప్పాను అది డివైన్ మిర్రర్, మ్యాన్ మేడ్ మిర్రర్ కాదు. మీ బుద్ధి దర్పణంలో ఉన్నది మ్యాన్ మేడ్ మిర్రర్. మ్యాన్ మేడ్ మిర్రరు అన్నీ జడం. అది ఎట్లాడిదంటే దానికి తను వెలుగుతున్నానని తెలీదు, మిమ్మల్ని అందరినీ వెలిగిస్తున్నానని తెలీదు. కానీ డివైన్ మిర్రర్కి ఎటువంటి మీ ప్రజ్ఞ, మీ ఎలక్ట్రాన్ ఏంటి? ఎలక్ట్రాన్ చిన్నది, మీ ఎలక్ట్రాను మీ ప్రజ్ఞ. మీ ప్రజ్ఞ మీ శరీరం అంతా వ్యాపించి ఉంది. ఆ ప్రజ్ఞ ఏం చేస్తోందంటే లోపలికి దూరగలదు. తానున్నానని దానికి తెలుసు. ఎవడైనా నేను లేనంటాడా? నేను ఉన్నాననే చెప్తాడు కదా. నీవు ఉన్నావనే కాకుండా నీ శరీరంలో ఎక్కడో లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఎలా తిరుగుతున్నాయో నువ్వు దాన్ని ఇప్పుడు చూడగలిగావా, చూడలేదా? ఎవడికి వాడికి కనపడిందా? ఏం కనపడింది? అణువులు కనపడ్డాయి. మీరేమి ఎక్స్రే తీయలే, అణువులు కనపడ్డాయి. అణువుల లోపల ఉన్న న్యూట్రాన్లు కనపడ్డాయి.
వాటిని అవి తిరుగుతున్నది అని చెప్తున్నప్పుడు వాటి వ్యాక్యూమ్ కనపడిందా కనపడలేదా? అప్పుడు మీ చిత్తు ఏమైంది? అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తిలోకి వెళ్ళింది. స్వరూప వ్యాప్తిలోకి వెళ్ళి ఏం చెప్తోందంటే అది నేను ఈ రూపంగా ఎలక్ట్రాన్ రూపంగా ఉన్నానే అస్థి భాతి రూపంగా, ఈ భాతి రూపంగా ఉన్న నేను సత్తును చిత్తును అని చెప్తోంది. మీకు చెప్పిందా చెప్పలేదా? చెప్పండి. చెప్పలేదా? మరి మీ చైతన్యమే చెప్పిందా? నేను చూశానా మీరు చూసారా? మరి మీరు చూడగలిగారు కదా, అంటే మీ కెపాసిటీ ఎంత ఉంది? అది జ్యోతిషామపి తజ్జ్యోతి. అది వెలుగు లైట్ లాగా ఉందా, సూర్యకాంతి లాగా ఉందా? ఇప్పుడు మీ లోపలికి వెళ్ళారు, సూర్యకాంతి వెళ్ళిందా? వెళ్ళిన మీ విషన్ ఎటువంటిది, ఎట్లా ఉంది చూడండి. నా తద్భాసయతే సూర్య, సూర్యుడు అక్కడికి పోలేడుట. ఎక్కడికి పోలేడు? మీ అణువుల దగ్గరికి, దాని దగ్గరున్న వ్యాక్యూమ్ దగ్గరికి. ఏమ్మా? నా తద్భాసయతే సూర్య నా శశాంకో నా పావక. లైట్ ఇచ్చేది మనకి ఈ ప్రపంచంలో ఏమిటి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, అంతే కదా. ఈ ముగ్గురే మనకు వెలుగుగిస్తున్నారు. ఇప్పుడు ఏ వెలుగు పంపించి నువ్వు నీ ఎలక్ట్రాన్లని, నీ ప్రోటాన్లని, నీ కలిసిన న్యూట్రాన్లని, అందులో తిరుగుతున్న ఎలక్ట్రాన్ని చూడగలిగావు? మీరంతా అంటే సైన్స్లో మీరు ఎక్స్పెరిమెంట్లు చేసుకుని చూసుకున్నారులేమ్మా, మాకందరికీ తెలియదు. లేదు, ఇప్పుడు మీరందరూ మీ శరీరంలో లోపలికి వెళ్ళారు. ఎవరికన్నా లేవని అనిపించిందా? మా దగ్గర అణువులు లేవు అని. అణువులు లేకపోతే మీరు కూర్చోరు. డీకంపోజ్ అయ్యి ఉంటే, అంటే ఇప్పుడు కంపోజ్ అయిన దాంట్లోనే ఉన్నారు. ఇది సైన్స్ చెప్తోంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగిరండి, లివింగ్ సెల్స్ ఎన్ని ఉన్నాయండి, ఎన్ని సెల్లు కాలిపోయినాయండి అని అడగండి. నా బ్రెయిన్ సెల్స్ కాలిపోయినాయి అంటారు కదా. థింక్ చేసి నా బ్రెయిన్ సెల్స్ కాలిపోయినాయి కదా. అర్థమవుతుందా? మన సెల్స్ అన్నీ ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి కాలిపోతాయి. అయితే కాలిపోతే అన్నీ ఒక ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి కాలిపోవు, ఇంకో దాన్ని పుట్టించి అది పోతాయి. ఇంకో దాన్ని పుట్టించి అంటే ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి ఈ న్యూట్రాన్లో చేరుతుంది, ఇది వెళ్ళి దీంట్లో చేరుతుంది, అప్పుడు ఇది కాలిపోయినట్టు. అర్థమైందా? మా సైన్స్ చెప్తుందర్రా. ఎవరన్నా ఒక సైన్స్ టీచర్ ఉంటే, ఇక్కడ సైన్స్ టీచర్ ఉన్నారు మన దగ్గర, ఎవరో ఆయన నేను చెప్తాను, మీకు అందరికీ సైన్స్ కావాలంటే చెబుతా అన్నారు. మాస్టర్ గారు ఉన్నారా? యూ కెన్ సీ ద వ్యాక్యూమ్ ఆల్సో. సార్ వాళ్ళకు ఒక్కసారి మీరు మైక్లో చెప్పండి. అమ్మ సార్ మైక్ తీసుకోండి. ఎందుకంటే మన చదువు ఇందుకు ఉపయోగపడాలి సార్. నేను సైన్స్ చదువుకోలేదు, నేను లిటరేచర్ చదువుకున్నాను. అవసరం లేదు సార్. సైన్స్ టీచర్గా 34 సంవత్సరాలు పనిచేశాను. అంటే బయాలజికల్ సైన్స్ అయితేనేమి, ఫిజికల్ సైన్స్ చెప్పారు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, మన అమ్మవారు చెప్పినట్టుగా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఈ 3 కణాలు అందులో ఇక్కడ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఉంటుందో ప్రోటాన్ల సంఖ్య అంతే ఉంటుంది. ఈక్వల్ అమ్మ అదే ఈక్వల్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ స్మాలర్ దాన్ దట్. ఏ ఆవేశం ఉన్న దానికి ఎలక్ట్రాన్స్ వచ్చి రుణావేశం ఉంటుంది, ప్రోటాన్స్ వచ్చి ధనావేశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం భూమి ఎట్లయితే చూస్తుందో కక్షలు తిరుగుతున్నాయి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. ఇక్కడ ఉన్న బీటెక్ వాళ్ళు కూడా ఐడియా ఉంటుంది. ఆ తిరగాలంటే అక్కడ వ్యాక్యూమ్ ఉండాలి, అక్కడ ఖాళీ ఉంటుంది. తర్వాత ధర్మాత్మ గురించి అమ్మవారు స్పష్టంగా చెప్పారు. ధర్మాత్మకు ఉండే ప్రత్యేకత ఏమంటే అది హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు. ఎందుకు జరగదంటే ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే మధ్యలో మీడియేటర్ అనేది అవసరం. మధ్యలో మీడియేటర్ అనేది గాలి ఉంది. ఆ గాలిని ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు 2 దేశాల మధ్యలో గాలి తీసేసి ఒక చిన్న నొట్టు వెళ్ళి చేస్తారు. అప్పుడు ఏమైతుందంటే అక్కడ వాక్యూమ్ మాత్రమే ఉంటుంది. వాక్యూమ్ ఉన్నంతసేపు మన హీట్ ప్రసారం అనేది తగ్గదు. అందుకే మనం క్లాసులో
కాఫీ కానీ వేడి నీళ్ళు కానీ పాలు కానీ పోసుకుంటే ఖచ్చితంగా వేడిగా ఉంటాయి. ఎప్పుడు వేడిగా గిట్టేదా మీరు కనుక్కోవాలంటే దాని పైన మూత తీసే చిన్న నొక్కు ఉంటుంది. ఆ నొక్కు పైకి పెట్టే అది పనిచేయదు. అది కూడా అమ్మవారు చివర్లో ఇలా ఉంటుంది చూడండి, థర్మాస్ ఫ్లాస్క్లో. మా సైడ్ టీచర్లు చెప్పని విషయాలు కూడా చెప్పారు. చాలా ప్రతి అంశాన్ని కూడా అమ్మ బాగా క్షుణ్ణంగా నేర్చుకొని ప్రతి విషయాన్ని మనకు బోధించాలని చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమె చెప్పే సూచనలు సలహాలు ఖచ్చితంగా పాటించి మన రామ్నాథ్ గురు ట్రస్టుకు మంచి పేరు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. డిసిప్లైన్ అయితేనేమి, దీనిలో అయితేనేమి చాలా డిసిప్లైన్లో ఉన్నారు. చాలా దీంట్లో కూడా మనము అమ్మగారికి పాదాభ్యాసం చేస్తూ అందరం కూడా ఎప్పుడు కూడా కలిసిమెలిసిగా ఈ యొక్క ట్రస్టు నడుపుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ రే వాడు గాలి తీసేసారా అంటే అదే గాలి తీసేస్తే ఎస్ దట్ ఈస్ ద గాలి తీసేస్తే ఇంకేముంది, వాడు చచ్చి ఊరుకుంటాడు. అది అది ఏమ్మా ఎలక్ట్రాను ప్రోటాను అమ్మగారు లిటరేచర్ కదా, ఆవిడకేం తెలుసు అని కాకుండా సైన్స్ మాస్టర్ గారే చెప్పారు. అందుకనే మీకు చెప్పించాను, మీకు నమ్మకం కలగడం కోసం. అవసరం లేదు. ఏమ్మా వినండి. నతద్భాసయతే సూర్య, భాసయతే అన్న పదానికి అర్థం ఏమిటంటే ప్రకాశింప చెయ్యలేడు అని. భాసయతే ప్రకాశింప చెయ్యాలి. సూర్యుడు ప్రకాశిస్తాడు, ప్రకాశింప చేస్తాడు కదా. అంటే ఏం చేస్తాడు సూర్యుడి పని ఏమిటి? తాను ప్రకాశిస్తూ తన వెలుగుతో ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాడు. ఏమ్మా ఇంచుక్కులు అంటారు దాన్ని, ప్రకాశింపజేయడం. రాజేశ్వరి ఉంటే తెలుస్తుంది లేదా కదమ్మా. నేను చెయ్యడము చేయించటము కదా. నేను ప్రార్థన చెయ్యడము, నేను ప్రార్థన చేయించడము. చేయించడము అంటే మీతో చేయించడం. నతద్భాసయతే సూర్య, ఈ సూర్యుడు ఇంత ప్రకాశం ఉన్నవాడు కదా, వీడు అక్కడ ప్రకాశింప చెయ్యలేడు. ఎక్కడ? నీ లోపల ఉన్న వ్యాక్యూమ్ని. నీ లోపల అని ఇప్పుడు చెప్పుకోండి, ఇప్పుడు లోపల అనుకోండి కాసేపు. బయట ఉన్న వ్యాక్యూమ్ కూడా అదేనని చెప్పాను కదా. సూర్యుడు చుట్టూ కూడా అదే ఉంది, భూమి చుట్టూ కూడా అదే ఉంది కదా. మీరు ఈ మాట విని ఉంటారు, వాతావరణము అని. ఈ వాతావరణం దాటిపోతే అక్కడ ఏముంటుందంటే ఆ జోన్లో అక్కడ మనిషి కింద పడితే కూడా భూమి ఆకర్షణ శక్తి లోను కాడు, అక్కడే తిరుగుతూ ఉంటాడు. త్రిశంకు స్వర్గం అదే. వాడు పైకి పోలేడు. అది అంటే ఏమిటి? ఈ ఆకర్షణ జోన్ దాటిపోయినాడు వాడు. ఆ దాటిపోయిన వాడు భూమి ఆకర్షించదు. న్యూటన్ ఏదో కనుక్కున్నాడు, పండు కింద పడితే దాన్ని భూమికి ఆకర్షణ శక్తి ఉందని. ఆ వ్యాక్యూమ్లో ఉన్నవాడు కిందికి రాలేడంటే ఆ ఆకర్షణ శక్తి కంటే వాడు బియాండ్ దట్ వెళ్ళాడు అని అర్థం. అంతే కదా. సరే, మన దగ్గర ఉన్నటువంటి ఈ వ్యాక్యూమ్ని, వ్యాక్యూమ్ అంటే నిరాకారమైన పరమాత్మ. ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్ అంటే సాకారమైన పరమాత్మ. ఏమ్మా వాడు ఎట్లాంటి వాడు? అనోరణీయాం, అణువులో వాడే ఉన్నాడు. మహతో మహీయాం, ఆ పెద్ద దాంట్లో కూడా వాడే ఉన్నాడు. అనోరణీయాం మహతో మహీయాం, ఈ అణువులోనూ ఉన్నాడు, ఆ మహత్తులోనూ ఉన్నాడు. ఎవడు? వాడెవడు? ఎవడైతే నిన్ను చూడడానికి నువ్వు లైట్ లేకుండానే, సూర్యుడు లేకుండానే, చంద్రుడు లేకుండానే, టార్చ్ లైట్ లేకుండానే, నిప్పు లేకుండానే నీ లోపల ఉన్నదాన్ని నీవు చూడగలుగుతున్నావో, చూడగలిగారా మీరందరూ? అది ఏ కాంతిలో చూడగలిగారు? ఆ కాంతి, నీ కాంతి. అది కాంతినా? కాంతి కాదు.
ఎందుకని కాంతి కాదు? అందుకే భాసయతే అనేటువంటి వర్డ్ ఉపయోగించాడు. ప్రతి పదం చాలా ముఖ్యమైనదమ్మా. పరమాత్మని మనం తెలుసుకోవడానికి మనకే చదువు అక్కర్లేదు, కానీ పరమాత్మని తెలుసుకున్నవాడు చెప్పడానికి వాడికి చదువు కావాలి. ఎందుకని చెప్పలేడు కదా, వాడికి తెలిసింది. నాకు తెలిసింది నీకు తెలియదు అని చెప్తాడు. నాకు తెలిసింది నీకు ఎందుకు తెలియకూడదు? నువ్వు కూడా నాలాంటి వాడివే కదా. ఏంరా, అటువంటిప్పుడు నీకు తెలియాలి కదా. ఇప్పుడు వినండి. నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక. జాగ్రత్తగా వినండమ్మా. నా శశాంకో నా పావక. శశాంకం అంటే సూర్యుడు చంద్రుడు, పావక అంటే అగ్ని. సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ ముగ్గురు కూడా దాని లోపలికి వెళ్ళలేరు. నా తద్భాసయతే, వాళ్ళు ప్రకాశింప చేయలేరు. ఎవరు ప్రకాశింపజేయరు అంటే నీ దగ్గర ఉన్నటువంటి నీ విజన్. ఆ విజన్ ఏమిటి అంటే ఈ విజన్ కాదు, మీ కళ్ళు కాదు, నీ లోపల ఉన్న ఆ ఎలక్ట్రాన్ పవర్, ఎలక్ట్రానిక్ పవర్ అందాం దాన్ని. అది అనరు, నేను కాయిన్ చేసే ఆ పదాన్ని. నీ దగ్గర ఉంది కదా విజన్, అది లోపలికి వెళ్ళగలదు కదా. ఆ లోపలికి వెళితే నాకు లాభం ఏమిటండి? మీరు ఇవన్నీ చెప్తే అవును మేము లోపలికి వెళ్ళి చూసాం, కానీ మాకు ప్రయోజనం ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి. యద్గత్వా నా నివర్తంతే, ఎవడైతే ఆ చోట్లోకి వెళ్ళాడో వాడికి జన్మ లేదన్నాడు. ఇప్పుడు మీకందరికీ జన్మ లేదు కదా, కానీ మళ్ళీ రేపే వచ్చేసి ఇంకా కాసేపటికి ఆ చెప్పులు దాటిపోయి మళ్ళీ మీరు యథావిధిగా గనక మళ్ళీ ముగ్గురిని తలుచుకుంటే పర్వాలేదులేండి. ఆ ముగ్గురిని తలుచుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు మళ్ళీ మేము లోపలికి పోతూ ఉంటాం. మీరు చూపించారు కదా ఒకసారి దారి అని అంటే, ఏమ్మా జీవించి నువ్వు ముక్తుడైన వాడివి, జీవించి ఉంటావు, ముక్తుడుగా ఉంటావు. అది నీకు ముక్తి. ముక్తి అంటే ఏమిటి? మళ్ళీ జన్మకి రాకుండా ఉండే స్థితి. భగవద్గీత శ్లోకం అర్థమవుతోందా? అర్థం కాకుండా భగవద్గీత పారాయణాలు చేస్తే వేస్ట్ కాదా? ఒక్క శ్లోకం చాలరా, వినండి. యద్గత్వా నా నివర్తంతే. ఇది తెలిసి ఇప్పుడే మన శరీరం పోయిందనుకోండి, ఇప్పుడు నేను పాఠం చెబుతూ చచ్చిపోయినాను అనుకోండి కాసేపు కదా, అటువంటి వాడు విదేహముక్తి. ఈ దేహం పోయి, ఎందుకంటే ఆల్రెడీ వాడు దాన్ని తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? నేను ఈ శరీరాన్ని కాదని, నేను అది అని తెలుసుకున్నాడు. అర్థమైందా? సమాధి రావడం కాదమ్మా. మాకు సమాధి వచ్చింది అని కజ్జికాయలు పంచుకోవడం కాదు. మొన్న ఎవడో వచ్చి సమాధి వచ్చిందని ఆమె చెప్పిందండి, నాకు సమాధి వచ్చిందని. నాకు సమాధి వచ్చిందని ఆవిడ చెప్పండి. నా పొట్ట నిండిదని ఎవడు చెప్పాలరా? నేను చెప్పాలి. నేను చెప్పడమే కాదు, ఇంకా ఓ ముద్ద పెడతానంటే అమ్మో నాకు వాంతికి వస్తుంది, నాకు పెట్ట అనాలి. ఏందిరా సమాధి అంటే అంత ఈజీగా వస్తుందా? యద్గత్వా నా నివర్తంతే, ఎవడైతే ఆ ప్లేస్కు వెళతాడో, గత్వా వెళతాడో, నా నివర్తంతే తిరిగి రాడు. నా స పునరావర్తతే అని శాస్త్రం ప్రమాణం చేసింది. ఆ చోటికి నువ్వు వెళ్ళి చూడగలిగినప్పుడు ఏం చూడగలిగినప్పుడు అస్థిభాతి కాదు, అక్కడ ఉన్న వ్యాక్యూమ్ని. వ్యాక్యూమ్ చూస్తే చాలా అండి. నో వ్యాక్యూమ్ చూస్తే సదాకాశం చూసినట్టు. ఇంకొక లెవెల్ ఉంది, చిదాకాశం అయిపోవాలి. అది ఎప్పుడు చిదాకాశం అవుతుందండి? ఆ వ్యాక్యూమ్ని బ్లాటింగ్ పేపర్ అనుకుంటే మీరు, నేను అంతకంటే చెప్పలేనురా, ఉదాహరణలు దొరకవురా. ఎందుకంటే పరమాత్మ అప్రమేయ, ఆయనతో సమానంగా ప్రమాణం చేద్దామంటే ఇంకోడు ఎవడు లేడు. అందుకే అద్వైతం. అప్రమేయం కదా. అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మగోచర, మనస్సుతో నువ్వు వెతకలేవు, వాక్కుతో అసలే చెప్పలేవు
మరి ఎట్లా చెప్పాలి? ఒక విజన్ క్రియేట్ చేసుకో, ఆ విజన్ని లోపలికి పంపించు. అది నతద్భాసయతే సూర్య, అది సూర్యుడి కంటే చాలా పవర్ఫుల్. అది ఎట్లా వెలగదు, అది వెలిగిస్తుంది. ఏమ్మా? అందుకని వాడు జీవన్ముక్తుడు, వాడు విదేహముక్తుడు. శరీరం పోతే విదేహముక్తుడు. జీవించి ఉండి కూడా ఆ పార్ట్ తెలిసిన వాడు జీవన్ముక్తుడు. కానీ జీవన్ముక్తుడు కూడా ఇంకా అది చూసి మళ్ళీ దీంట్లోకి వచ్చి మళ్ళీ దాంట్లోకి పోయి వ్యవహారం చేసి చస్తున్నాడు వాడు తిప్పలు పడి. కానీ ఇంకా కాస్త పైకి పోండి, పైకి అంటే ఏంటండి మమ్మల్ని ఇంకా ఇంకా పైకి అంటారా? మన రవి అంటాడు, అమ్మ ఇది చెప్పి ఇంతటితో చాలని అనకుండా, ఒరే మళ్ళీ ఇంకో లెవెల్ ఉందిరా, మేము ఇదే చూస్తుంటే మళ్ళీ ఇంకో లెవెల్ ఉందని మళ్ళీ తీసుకుపోతారంటాడు కదా. అది దాన్ని బ్లాటింగ్ పేపర్ అనుకోండి. దేన్ని? ఆ వ్యాక్యూమ్ని. ఎందుకంటే అది తెర కదా, అది తెల్లటి బ్లాటింగ్ పేపర్ అనుకోండి. తెల్లగా ఉండదరా, తెల్లగా ఉండదు. మీ ఊహ వేస్తున్నప్పుడు మీకు ఒక బొమ్మ, వెనక బొమ్మ కనపడినటువంటి ఆ స్క్రీన్ అది ఏ కలర్లో ఉంటుందో మీరే చూసుకోండి. నల్లగా ఉంటుందా, బ్రౌన్గా ఉంటుందా? నీ శరీరం కలర్లోనే ఉంటుందిరా, దాని రంగు అది. ఎందుకంటే అది నిజంగా స్వచ్ఛమైంది. బట్ నువ్వు ఎన్ని రోజులు ఈషణత్రయాలు అనేటువంటి అది ఎట్లుంటుందంటే, మనం బాత్రూంలో మన మిర్రర్కి మనం నీళ్లు పోసుకుంటే అవన్నీ బట్టి ఆవిరి పట్టి అద్దం దాని రూపాన్ని ఎట్లా కోల్పోతుందో అట్లుంటుంది. ఇంకా అంతకంటే చెప్పలేను. చాలా కష్టం. ఏమ్మా? నిత్య నిరంతరం సాధన చేసిన వాడికే ఇది తెలుస్తుంది. ఊరికే ఒకరోజు వెళ్ళి పాఠం వినొచ్చేవాడికి తెలీదు. ఆ పేపర్ని నీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పవర్ అన్నానే ఆ పవర్ని లోపలికి పంపించావు. సూర్యుడు చంద్రుడు అగ్ని కంటే పవర్ఫుల్. అది ఎప్పుడైతే అదంతా నిండిపోయిందో, సిరా పోస్తే బ్లాటింగ్ పేపర్ అంతా నీలంగా సిరా మొత్తం ఒక్క ఇంత ముక్క కూడా ఉంచకుండా ఏదైతే వ్యాపించిందో అదేందండి, నా చిన్న శరీరంలో ఉన్న ఆ వ్యాక్యూమే కదా వ్యాపించమంటున్నారు. కాదమ్మా, నీ శరీరంలో ఏదుందో నక్షత్రాల్లో గోళాల్లో అన్నిటి వెనక అదే ఉందని చెప్పాను, గుర్తుందా? చిన్న సున్నా లాంటిదే పెద్ద సున్నా. ఇది 360 డిగ్రీలే, అది 300. ఆ మొత్తం కలిసి నీ ఎలక్ట్రాన్ పవర్ని పంపించగలిగితే అప్పుడు నువ్వు నిత్యముక్తుడివి. నువ్వు శరీరంతో ఉన్నా సరే లేకపోయినా సరే కదా. అందరూ ఏమనుకుంటారంటే జీవన్ముక్తుడు చాలా పవర్ఫుల్ అని. విదేహముక్తుడు వాడే చచ్చిపోయినాడు కాబట్టి వాడేం పవర్ఫుల్లో వాడికే తెలుసు కదా. కానీ నిత్యముక్తుడు అమ్మవారు ఒక్కటి నిత్యముక్తుడు. నువ్వు నిత్యముక్తుడివి. ఎందుకంటే జీవో బ్రహ్మైవ అంటే నువ్వు బ్రహ్మమే అయితే నువ్వు నిత్యముక్తుడు. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిష్ప్రపంచ. నీ ప్రపంచం అంతా ఏమైపోయిందంటే అణు సముదాయం అయిపోయింది. అణువులన్నీ ఏమైపోయినాయంటే అస్థిభాతి అయిపోయినాయి. అంతే కదరా. అప్పుడు భరత్ ఎక్కడుంటాడు, రవి ఎక్కడుంటాడు, స్వరూప్ ఎక్కడుంటాడు, నీరజ్ ఎక్కడుంటాడు? ఏమిరా వాళ్ళు ఎక్కడున్నారు? అణువులైపోయినారు. ఏమిరా అణువులను ఎట్లా గుర్తిస్తావు? అణువనే గుర్తిస్తావు. అప్పుడు నీకు అందరూ విడివిడిగా కనపడతారా? కనపడకుండా ఏమైపోతారు? అందరూ ఒకటిగా కనపడతారు. ఆ ఒకటి నాగా నేనుగా కనపడతారు. అర్థమైందా అమ్మా? మీరు ఎందుకు అందరినీ ఒకలాగా చూడగలరు, ఒకలాగా ప్రేమించగలరు అంటే అందుకు. ఎందుకు? మీరు కనపడరు నాకు. కళ్ళు లేవా? కళ్ళు లేకపోతే అనిల్ 2 కళ్ళద్దాలు కూడా పెట్టాడు నాకు, అయినా నాకు కనపడరు. ఎందుకని? అది అర్థమైందా? ఏంరా ఇంకా ఏం చెప్పమంటారు చెప్పండి? ఇంకేం చెప్పేది లేదు. ఆ జ్యోతి జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే. చీకటికి అవతల ఉంది అంటున్నాడు. చీకటి ఎక్కడుంది? దానికి అవతల. మళ్ళీ దేశాన్ని తీసుకొచ్చాడు. చీకటికి అవతల ఉంది అని. చీకటి దేశం కాదు, అవతల అనేది కూడా కాదు. ఇప్పటి వరకు నువ్వేమంటున్నావంటే, ఒరే పరమాత్మ నీకు తెలుసునా అని అడిగితే నాకు తెలియదబ్బా,
వాడు అక్కడెక్కడో ఉన్నాడు వాడు ఎక్కడున్నాడు? పైవాడు. ఎవరికైనా దేవుణ్ణి చూసారా అమ్మ? తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు ఏం చెప్తారు? దేవుడు ఎవడున్నాడంటే నేనే అని చెప్పండి ధైర్యంగా. ఏ నేను? నాదైన నేను కాదు, నేనైన నేను. ఆ నేను ఎట్లాడిది? సూర్యప్రకాశం కంటే పవర్ఫుల్. దట్ నేను మోర్ దెన్ సూర్య, చంద్ర అండ్ అగ్ని. అట్లా చెప్పగలిగినాడు. ఆ నేను నిజంగా వాడే. అర్థమైందా? ఆ నేను ఎలాంటిది అంటే జ్యోతిషాం అపి తజ్జ్యోతి. ఆ జ్యోతి ఎక్కడైనా మెరుస్తున్నవి కనపడ్డా కూడా నువ్వు మినుగురు పురుగులైనా మెరుస్తాయి, నక్షత్రాలు మెరుస్తాయి, సూర్యుడు మెరుస్తాడు, చంద్రుడు మెరుస్తాడా? బంగారం మెరుస్తుంది, మెరుపు చీరలు, బట్టలు అవన్నీ మెరుస్తాయి కదా. మెరిసే బట్టలు ఉంటాయి కదా మనం చూసేది, అవి మెరుస్తాయి. బట్ ఈ మెరుపుల కంటే తజ్జ్యోతి అంత మెరుపైంది. జ్యోతిషాం, ఈ మెరుపులన్నింటికంటే అది మెరుస్తూ ఉంటుంది కదా. అది ఇంకా ఏం చేస్తుందంటే తమసహ, నాకు తెలియలేదు నాకు అని అంటున్నావే, ఆ తెలియకపోవడం నీ అజ్ఞానం. నా అజ్ఞానం ఎక్కడుందండి? తమసహ, నీ తమస్సు, నీ తమోగుణం. నీ సత్వగుణం అయితే, అందుకే సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వం జ్ఞానానికి లీడ్ చేస్తుంది, బట్ రజస్సు వర్క్కి లీడ్ చేస్తుంది. రజస్సు నీకు బాగా ఉంటే ఏ పనైనా చేయగలవు, అలసిపోవు. అలిసిపోతున్నావంటే తమస్సు వస్తుంది. తమస్సు వస్తే ఏమొస్తుంది? తమస్సు తర్వాత వచ్చేది మోహం. ఎవరి మీద? నా శరీరం మీద. అబ్బా నా శరీరం చాలా అలసిపోయిందబ్బా, ఇంకా నా చేత కాదు. ఇది తమస్సు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ ప్లేస్ తెలుసుకున్నావో, ఏది? జ్యోతిషామపి తజ్జ్యోతి, ఎన్లైటెన్. ఇంగ్లీష్ వాళ్ళకు కూడా తెలియదు ఈ పదం కదా. లైట్ కాదు, ఎన్లైటెన్. అది వెలిగించుతుంది. ఇంచుక్కులు మళ్ళీ వచ్చినాయి. వెలుగు, వెలిగించు. అర్థమవుతుందా? అది ఎవరిని వెలిగించింది? నీ లోపల ఉన్న ఆ కాంతి, నీ లోపల ఉన్న వస్తువులన్నిటిని వెలిగించింది. నీ లోపల గుండె ఉంది, నీకు కనపడుతోంది. ఎక్స్రేలో కనపడిందా? మరి కనపడింది కదా. అది నీలో ఉండకపోతే ఎలా కనపడుతుంది? దాన్ని బ్రహ్మాస్మి అనుకోమంటున్నా. ఊరికి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ అంటే నువ్వు బ్రహ్మమైపోతావా? అట్లా కావు. నీలో ఏ పార్ట్ బ్రహ్మం అవుతుందో అది కనుక్కో. బంగారంలో ఏ పార్టు నగగా మారడానికి కన్వీనియంట్గా ఉంటుందో అది కంసలి వాడు కనుక్కుంటాడు. వాడే కాదర్రా, మట్టి తీసుకుని మనం కుండలు చేద్దాం. మట్టే కుండలు అవుతుంది కదా. ఆ కుండలు చేసే కుమ్మరి వాడి దగ్గరికి వెళ్ళి ఆ మట్టే మనం తీసుకొచ్చుకొని, అంటే వాడు ఏ మట్టి తెస్తాడో, వాడు ఏ ప్రపోర్షన్లో కలిపాడో కలిపి, ఏమా వాడి ఆ సారె మీదనే పెట్టి ఇప్పుడు నువ్వు తిప్పు, నీకు రాదు. ఎందుకని? వాడికి ఆ స్కిల్ డెవలప్ అయింది కదా. ఇప్పుడు ఈ పాఠం అంతా విని మాకు కూడా ఉందండి, మాలో కూడా ఎలక్ట్రాన్లు ఉన్నాయి, మాకు కూడా కనిపిస్తోంది. కనిపించదు. ఏమ్మా, అప్పుడేం తెలుస్తుంది? తమస పరముచ్యతే. ఈ కాంతి ఎలాంటిది అంటే నీ తమస్సుకు అవల ఉంది. తమస్సు అంటే నాకు తెలియదు అనేటువంటిది, నాకు తెలియలేదు అనేటువంటి దానికి అవతల ఉంది. అంటే ఏమిటి? తెలియదనేది దీని దగ్గరికి రాలేదు. అర్థమైందా? తమసః
పరముచ్యతే. అప్పుడు ఏం జరుగుతుందంటే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. జ్ఞానం అంటే తెలుసుకుంటే తెలివి. జ్ఞేయం దేన్ని తెలుసుకోవాలో నీ ఎయిమ్. జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానంలో వెళ్ళే మార్గం, రూట్ కదా. ఈ మూడు లేకుండా పోతాయి. ఎందుకు లేకుండా పోతాయంటే ఒకసారి నీ దగ్గర ఉన్నటువంటి అణు సముదాయాన్ని, వ్యాక్యూమ్ నేను చూడగలిగితే కదా, ఇంకా చూడవలసింది అక్కడ కూడా అదే ఉంది అని నీకు తెలిసింది కాబట్టి అక్కడికి వెళ్ళి చూడడం ఎందుకు, ఇక్కడే చూస్తే పోలే. హొరైజన్ ఎక్కడ చూడాలి? హొరైజన్ అక్కడికి పోయి భూమి ఆకాశం కలిసిన చోటు అక్కడుందా? ఇక్కడే. కలిసినది ఇదేనంది తెలిస్తే అక్కడికి పోయి చూడక్కర్లేదు. కాబట్టి జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం మూడు పోతాయి. అది నిన్న నేను చెప్పాను మీకు, ఇప్పటి వరకు నా నీడ ఎక్కడుంది, ఎన్ని జన్మలు ఎత్తాను అని నువ్వు ఆలోచించకురా. నువ్వు నుంచున్న చోటు నుంచి టర్న్ అవ్వు, ఆలోచన చేయవాకు. నేను ఏ కులం వాడిని, ఏ జాతి వాడిని, ఏ ఫుడ్ తింటున్నాను, నేను ఆడదాన్నే, నేను మగవాడినే, అవి నువ్వు చీమవే దోమవే కూడా నాకు అక్కర్లే. మరి చీమలకి దోమలకు కూడా మీరు పాఠం చెప్పచ్చు కదండి అంటే, చీమలకి దోమలకి బుద్ధి లేదు. మనిషికి ఒక్కడికే బుద్ధి ఇచ్చాడు పరమాత్మ. అందుకే ఆయన బై డిఫాల్ట్ మనకి 1/3 మనకి బై డిఫాల్ట్ ఇచ్చేశాడు. వీఆర్ లక్కీ ఫెలోస్. మనం చాలా అదృష్టవంతులం. లేకపోతే దేవతలకి రాక్షసులకి లేదు ఇది కదా. అందుకని వాళ్ళు అర్ధకామాలు పెట్టుకు వస్తున్నారు. దేవతలంతా ఏం చేస్తున్నారు? మనలో కూడా ఈ బ్రహ్మ విద్యని డబ్బులకు అమ్ముకుందాం అనుకునే వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళే దేవతలు. సుఖాలు నీకు వాళ్ళందరూ ఇస్తే ఏమొస్తుందిరా? నీకు సుఖం వస్తుంది. సుఖమా? అది నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని అడిగాడు త్యాగరాజు. నిజముగా తెలుపవే మనసా, నిజంగా చెప్పవే మనసా. నీకు డబ్బులు కావాలన్నా పరమాత్మ కావాలా? డబ్బులు ఎవరికి కావాలి? శరీరానికి కావాలి. ఆ శరీరాన్ని కష్టపడమనండి, పని చేయమనండి, ఉద్యోగం చేయమనండి, కూలీ చేయమనండి, డబ్బులు సంపాదించి దానికి తిండి పెట్టండి. కానీ నీకు డబ్బులతో దొరికేది కాదు. సూర్యుడి కాంతికే దొరకదా మొర్రో అంటుంటే వాడే నోరు మూసుకుని, ఇంత ప్రపంచానికి ప్రత్యక్ష దైవం వాడే నోరు మూసుకున్నాడు. అమ్మో నేను వెళ్ళలేను అక్కడికి అని. అర్థమైందా? అసలు ఎంత మంచి శ్లోకం అర్రా. 13వ అధ్యాయంలో 17వ శ్లోకం చాలా ఇష్టమైంది నాకు. అది ఎక్కడుంది అంటే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం ఎక్కడుంది అంటే హృది సర్వస్య విస్థితం. ఒరేయ్ ఎక్కడో ఉందనుకో, ఒక నీ హృదయంలో సర్వస్య, మీ అందరికీ. ఇందులో అమ్మకాడికి పోయే వాళ్ళకే కాదు. అమ్మ ప్రేమగా పలకరించిన కాచాయిని, అమ్మ ఎంత ప్రేమగా కాచాయిని పలకరిస్తారు. కాచాయినమ్మకే ఇస్తున్నారేమో అంతా, నా సంపద అంతా దానికి. మీ అందరికీ అదే మీ దగ్గర ఉందిరా, నేనేమి ఇవ్వక్కర్లేదు. మీరు కనుక్కోవట్లే. ఎంత చెప్పినా అర్థం కావట్లే. నా గురుదేవుడు నాకు ఓన్లీ 4 years చెప్పారు. 1973, 77 February 6th. మీకు 40 ఏళ్ల నుంచి చెబుతుంటే రావట్లే. అసలు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు రాలేదని అన్ను. ఎందుకంటే మీ అందరూ కూర్చున్న పద్ధతే నాకు నచ్చింది. మా రంగనాథ్ ఇదివరకు ఎంతో కోప్పడేవాడు, ఎంతో చెప్పేవాడు, అరిచేవాడు, అరుస్తాడనే కానీ డిసిప్లిన్గా ఎప్పుడైనా ఇట్లా కూర్చున్నారా? మీరే గుర్తు చేసుకోండిరా. ఎప్పుడైనా ఎవరికి వాళ్ళు గుర్తు చేసుకోండి. మీరందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా వస్తున్నారు, మరి ఎందుకు తెలియలేదు? అప్పటి నుంచి కూడా నేను ఇదే చెబుతున్నా కదా, కొత్తది ఏం చెప్పలేదు కదా, ఎందుకు తెలియలేదు? చెప్పండి. ఏం అడ్డం వేసుకున్నారు?
మూడు సిన్సియర్గా నాకు ఈ మూడు అక్కర్లేదు అనుకోకపోతే ఈ మూడు మిమ్మల్ని జన్మలకి తీసుకెళ్తాయి. ఎందుకంటే నిన్ననే చెప్పాను, సూర్యుడి నుంచి ఇటు టర్న్ అయి నేను పోతూ ఉంటే ఎంతసేపు నేను వెళుతున్నా నా నీడ ఇంకా స్వశిరఛాయను చేయలేవు, స్వశిరఛాయను తొక్కలేవు. నీ తలని నువ్వు తొక్కాలంటే, నీ తలని అంటే నీ ఆ బొమ్మని, ఆ ఆ నీడని నువ్వు తొక్కలేవు. నువ్వు తొక్కలేనప్పుడు నువ్వు ఓడిపోయినానని అర్థం చేసుకుని టర్న్ అవరా, నీకు చాలరా, అంతేరా, ఉత్తరాయణంలో ఆ పని చెయ్యిరా, నీ దుంపదేగా బతుకుతావురా. ప్రీత్యా ముందు చావరా, చచ్చిన తర్వాత ఏం చేస్తావు? అమృతా భవంతి, నువ్వు చావు లేనివాడివి అవుతావు. చచ్చిన తర్వాత చావులే. రే ఎట్లా డీకోడ్ చేసుకున్నాను రా, చెప్పండి రా. అంటే నాదిగా చావరా, నేనుగా బతుకుతావురా, మళ్ళీ చావాల్సిన పని ఉండదు. అర్థమైందా? ప్రేత్యా ముందు ప్రేతవిగా. ప్రేత అంటే డిపోర్ట్ అవు. డిపార్చర్ అంటే ఏంట్రా? ట్రైన్ ఈ స్టేషన్లో డిపార్చర్ అయింది. ప్రాయిత ప్రేత. అస్సలు సంస్కృతం రాక్కర్లే, పదాలను విడగొట్టుకుంటే మీకు అర్థం తెలిసిపోతుంది. నాకు నిజంగా ఏ సంస్కృతం రాదు, నాకేం రాదు కదా. ఆలోచించండి. నేను అన్నీ వచ్చు, నాదికి ఏమి రాదు. ఎందుకంటే పరీక్షలో ఎన్ని మార్కులు వేశారో మీకే చెప్పాను కదా కదా. ఎవరికి 100కి 100 వచ్చిన వాడు ఎవ్వరు లేరబ్బా, నేను కూడా లేను. నాకు 68% ఇచ్చాడు, అంటే 32% నాకు నీకు రాలేదు అని చెప్పేశాడు మా యూనివర్సిటీ వాడు. నీకేం రాదని చెప్పేశాడు, తెలిసిందా? 100 వచ్చిన వాడు ఎవడు? ఈ ఇంజనీర్లు అందరూ అనుకుంటారు మాకు గ్రూప్స్లో 100 వచ్చిందండి. లాంగ్వేజెస్లో వాట్ అబౌట్ లాంగ్వేజ్? ఎందుకంటే నేను అన్నదానికి అపరిమితమైన జ్ఞానం ఉంది, నాదికి అంత జ్ఞానం లేదు. మనం నాది నేను అనుకుంటున్నాం కాబట్టి మన జ్ఞానం అంతే ఉంటుంది. ఎవరికైనా అంతకంటే ఉండదు. మనం ఎంత చదివినా మన ప్రొఫెసర్ అంతా మనకు వస్తుందట్రా. ఎంత చదివినా మనకి 100 మార్క్స్ ఒకవేళ ఎప్పుడైనా వచ్చినాయి అనుకో, ఆ చాప్టర్లో వచ్చి ఉంటాయి, ఇంకొక చాప్టర్ లేదు కదా. అంటే ఆ చాప్టర్లో ఎందుకు వచ్చినాయి? వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నువ్వు చదివి ఉంటావు, దీంట్లో రావాలి అని. కానీ అంతా ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒక్కటి తెలిస్తే నీకు సమస్తం తెలియాలి. ఇప్పుడు ఒక్కటి తెలిస్తే ఏం ఒకటి? ఆ ఎలక్ట్రాన్ తిరిగే చోటు ఖాళీ లేకపోతే తిరగదు. అట్లాంటి ఖాళీ నా శరీరంలో చాలా ఉంది. అది కాక అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్యన్ నారాయణ స్థిత. ఆ మాటకు అర్థం ఏమిటరా? నీ లోపల నీ వెలుపల ఆ ఖాళీ ఉంది. మరి ఇక్కడ ఆ ఖాళీ నాకు కనపడటం లేదే. ఇక్కడ ఎట్లా చూడాలి చెప్పండి? మీకు ఎలక్ట్రాన్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ పవర్. ఈ వాతావరణాన్ని అంతా తీసేస్తే అక్కడ ఆధారంగా ఉన్నది ఆ ఖాళీయే. దానిలో గాలి వచ్చింది, దానిలో నిప్పు వచ్చింది, దానిలో నీళ్ళు వచ్చినాయి, అవన్నీ కలిసిన కాంపౌండ్ని ఇక్కడ చూస్తున్నాను. చూడలేరా? ఇప్పుడు చూపు మారిందా మారలేదా? దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో, మొత్తం పరమాత్మ కనపడతాడు. ఇప్పుడు కనపడతాడా లేడా చూడండి. జ్ఞానమయం చేసుకోం మనం. జ్ఞానమయం అంటే మయట్ అనేటువంటి శబ్దం, హిరణ్మయం అంటే మెజారిటీ పార్టు అందులో ఉంది అని అర్థం. ఎప్పుడైతే నువ్వు జ్ఞానమయం చేసుకున్నావో నీ విషన్ని,
నీ విజన్ని జ్ఞానమయం చేసుకున్నావో అది మెజారిటీ పార్ట్. అంటే నీవు ఒక ఎలక్ట్రాన్నే చూసుకున్నావు, అక్కడ వ్యాక్యూమ్నే చూసావు కదా. అటువంటిది అంతగా చూడటం నీకు రాలేదు కదా కదా. సువర్ణం కాదు. మయం అంటే మెజారిటీ పోర్షన్ అది ఉంది అని. ఇప్పుడు నీ విజన్లో మెజారిటీ పోర్షన్ ఏముంది అంటే నీకు ఆ శక్తి ఉంది, చూడగలిగిన శక్తి. అది ఇంకా నువ్వు ఎలాబొరేట్ చేసుకోలే. చూడగలిగిన శక్తి నీ లోపల ఉండడం ప్రత్యభిజ్ఞ, అదంతా వ్యాపించడం ప్రవిలాపం. 2 క్లాసెస్ ఏం చెప్పానా? ఆ 2 క్లాసెస్ ఇన్ని సంవత్సరాలు వినాలా? ఆలోచించండర్రా. మామూలు మన హై స్కూల్ చదువు అయితే 10 ఏళ్ళు చదివితే ఏదో కొద్దిగా వస్తుంది. ఇంకో 2 ఇది ఇంకా వినండి. ఒక్క భగవద్గీత చెప్తే 13వ అధ్యాయం 17వ శ్లోకం చెప్పారు. మాకు అది సరిపోయిందా అండి? హృది సర్వస్య అన్నాడు. నాకు లేదేమో, నీడికి లేదేమో, వాడికి లేదేమో, మా ఆవిడికి లేదేమో. నిన్న ఓ పిల్ల వస్తుంది, వచ్చి అమ్మ మీరేదో ఉపదేశం ఇస్తారట, మా అమ్మాయికి ఇవ్వండి. ఏం నీకు వద్దా? ఏమిరా అంటే మా అమ్మాయికి ఇవ్వండి అంటే నీవు ఎక్కడున్నావు? మోహంలో పడి చస్తున్నావు కదా. నువ్వేమో నీళ్లలో మునిగిపో, మీ అమ్మాయి మాత్రం పైకి లేవాలి. ఎవడన్నా అట్లా వేస్తాడా? నేను లేవాలనుకుంటాడు ముందు, మా అమ్మాయి లేవాలనుకోకూడదు. ఏముండి మీ అమ్మాయి మీద మీకు అంత ప్రేమ ఉండదా? నువ్వురా నువ్వు మునిగి చస్తున్నావు. ఎక్కడ పడుతున్నావో చెప్పనా? మొట్టమొదటి నేను చెప్పాను, సంసార వృక్షమారూఢ, తెలిసో తెలియకుండా మునగ చెట్టు ఎక్కావురా. మునగ చెట్టు ఎందుకు అంటే, మునగ చెట్టు ఇంతంత లావు కొమ్మలు ఉంటాయి, కానీ పెళ్ళున విరుగుతుంది. పతంతో నరకార్నవే, చస్తావురా నరకంలో పడి. ఏం నరకంలో పడితే మళ్ళీ వస్తావు కదా అంటావు. నరకంలో పడ్డాక మళ్ళీ మానవ జన్మ రాదురా. అది డెఫినెట్గా నీకు మానవ జన్మ వస్తుందనే నమ్మకం లేదు. ప్రజెంట్ నీకు మానవ జన్మ వచ్చిందా రాలేదా? మరి మానవ జన్మలో పశువులాగా చస్తున్నావు ఎందుకురా? మానవ జన్మలో మనిషిలాగా అవు. మనిషి అయిన తర్వాత అప్పుడు దేవుడివి కాదు అవుదు, కానీ ముందు మనిషివి అవు. మనిషి ఏం చేయాలో చెయ్యి. అంటే మానవత్వం ముందు సంపాదించుకో, తర్వాత ఇంకోటి వినండర్రా. కఠోపనిషత్తుకి వెళ్ళాం కదా మనం. ఏమ్మా నతద్భాస అయితే సూర్యో 15:6 15వ అధ్యాయంలో 6వది. జ్యోతిషామపి తజ్జ్యోతి 13లో 17. ఇంటికెళ్ళి చదువుకోండి. ఈ 2 చెప్పిన దాన్ని ఉపనిషత్తు అంటే ఉపనిషత్తు ముందు చెప్పింది, భగవద్గీత తర్వాత చెప్పింది. ఉపనిషత్తు కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడితో ఏం చెప్పాడంటే, అమ్మో చాలా టైం అయింది, అయినా పర్వాలేదు నేను చెప్పేస్తానారా, మీరు కూర్చోండి. ఇంకా రేపు కూడా చెప్తాను. ఇవాళ్ళే చెప్పా కదా నీకు చాలా పెద్ద కాన్సెప్ట్ రేపు వస్తుంది అని. ఇది తెలియకుండా ఏదో ఒకటి పంచకోశ విచారణ ఎవడో ఒకటి చెప్తుంటే, అమ్మ మీరు చెప్పినట్టే వాళ్ళు చెబుతున్నారు అనవాకండి. నేను చెప్పినట్టు ఎల్ఎన్ రాజు గారు తప్ప ఎవడు చెప్పడు, ఎవడికి రాదు. అంతవరకు డెఫినెట్గా చెప్పగలను. నన్ను అహంకారం అనుకోండి, ఏమన్నా అనుకోండి, అహంకారం కాదు, మీ మీద ప్రేమ కొద్దీ చెబుతున్నా. పిచ్చిదారులు వెళ్ళవాకండి. అర్థమవుతోందా? అమ్మ ఇదే చెప్తున్నారు వాళ్ళు కూడా అని అంటారు. ఆలోచించండి. నా తత్ర సూర్యో భాతి, భాతి భాతి అంటే ప్రకాశిస్తాడు. ప్రకాశిస్తాడు అని అస్థి భాతి అనే 2 పదాలు పెట్టాడు అంటే అక్కడ ఖచ్చితంగా సాకారం. సూర్యుడు భాతి. నా తత్ర సూర్యో భాతి నా చంద్రతారక, సేమ్ అదే చూడండి. నేమా విద్యుతో భాంతి, సూర్యుడు ప్రకాశించడు,
చంద్రుడు ప్రకాశించడు. నేమా విద్యుతో భాంతి కదా, విద్యుత్తు ప్రకాశించదు. విద్యుత్తు కంటే ప్రకాశమైనది ఇంకోటి ఏం లేదు కదా. కుతోయం అగ్ని, ఇంకా నిప్పెక్కడ ప్రకాశిస్తుంది? ఇక్కడ విద్యుత్తు ప్రకాశించదు అని ఎందుకన్నాడంటే, ఇందాక మీకు ఎలక్ట్రాన్లు చెప్పాను నేను కదా, అది విద్యుత్తు. ఎలక్ట్రానే విద్యుత్తు. మీరు దాని మీదే ఉండిపోతారేమోనని నీ శక్తిని ఎలక్ట్రాన్గా ఉపయోగించుకుంటావేమో. మరి ఎలక్ట్రాన్గా మీరు చెప్పారు కదండి అంటే, కాదు, ఎలక్ట్రాన్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది నువ్వు, అది చిత్. అర్థమైందా? ఎలక్ట్రాన్ కాదు అంటే ఇప్పటి వరకు ఎలక్ట్రాన్ అని చెప్పేశాను. అందుకనే ఇక్కడ కఠోపనిషత్తులో ఆ మాట వేసేశాడు. ఒరే ఎక్కడో వీళ్ళు పొరపాటు పడతారా. కఠమహర్షి ఎంత గొప్పవాడంటే, వీళ్ళు ఎక్కడ పొరపాటు పడతారోనని, అంటే నాలాగా అంత అబ్జర్వ్ చేసేవాడికే అది తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఏమ్మా అంటే విద్యుత్తు మీరు తయారు కాకముందు కఠమహర్షి రాశాడు. దేనికోసం అంటే మన ఋషులకి ఈ సైంటిస్ట్, అందుకే నా పుస్తకంలో నేనేం రాశాను, సైంటిస్టులందరూ 75% వాడుకుంటున్నారు, ఒక్క ఫిలాసఫర్ 100% వాడుకుంటాడు వాడి బ్రెయిన్. మీరు అన్నిటికంటే సాఫ్ట్వేర్ చాలా గొప్పదండి. సాఫ్ట్వేర్ ఆఫ్టర్ ఆల్. మా అమ్మాయిని సాఫ్ట్వేర్ అయితే ఇస్తామండి, చావు. మీ అమ్మాయి నువ్వు కూడా కట్టుకుని దూకండి బావిలో, తుంగభద్రలో దూకండి, చచ్చిపోతారు, పీడా వదిలిపోతుంది. ఇట్లాంటి మనుషులు ప్రపంచంలో అనవసరం. ప్రపంచంలో ఎవడరా ఉండాల్సిన వాడు? ఫిలాసఫర్, సైంటిస్ట్. ఫస్ట్ సైంటిస్ట్ ఉండాలి, 75% మార్కులు వస్తాయి వాడికి. ఆఫ్టర్ దట్ మీరందరూ సైంటిస్టులను చదివించండి మీ పిల్లల్ని. అదో పొట్ట కూడా అనవసరం రా, అది పంది కూడా తింటున్నదిరా, మనం తినలేమా? దానికోసం మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఏం పంది తిండి తింటలేదా? అన్ని మనం ఏం తిట్టుకుందానరా? మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి తిడుతున్నారు అని అనుకోవాకండి. ఈసారి ఎవరైనా సాఫ్ట్వేర్ అన్నారంటే తలకాయ పగల కొట్టాలి. ఇంకో 3 ఏళ్లలో అది మునిగిపోతుంది, మీకు తెలియదేమో. ఇప్పుడే వస్తోంది ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్, నాది ఒరిజినల్. నీ ఆర్టిఫిషియల్ ఆఫ్టర్ ఆల్. చదువుకోండిరా, తెలుసుకోండిరా నాయన. రమణ మహర్షి చెప్పింది అదే. నువ్వెవరో ముందు నువ్వు తెలుసుకొని చావరా నాయన అని చెప్పాడు. నువ్వెవరు అని అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి? అహం బ్రహ్మాస్మి అని చెప్పు కదా. ఇంతవరకు ఏమని చెప్పు, నేను భానుమతిని. భానుమతి ఎవరు? డాక్టర్ ఆఫ్ సో అండ్ సో, వైఫ్ ఆఫ్ సో అండ్ సో. అది నువ్వు సో అండ్ సోవి కాదురా, నీకే ఒక ఒరిజినాలిటీ ఉంది. నీ ఒరిజినాలిటీ నువ్వు మానేసుకున్నావు. అర్థమవుతోందా? ఎస్. నేమా విద్యుతో భాంతి. ఇంకా విద్యుత్తుని గురించి ఏం చెప్పనరా అన్నాడు. సూర్యుడు చంద్రుడినే చెప్పకపోతే ఎందుకు విద్యుత్తుని గురించి అంత చీప్ మాట మాట్లాడాడు కఠమహర్షి అంటే, సూర్యుడు చంద్రుడు డివైన్ మేడ్, భగవంతుడు తయారు చేసినటువంటి వాళ్ళు. విద్యుత్తు మ్యాన్ మేడ్. ఎందుకని మ్యాన్ మేడ్ అంటే, ఆ వాటర్లో నుంచి వాళ్ళు లాగాడు. సూర్యకాంతిలో నుంచి సోలార్, వాట్ ఈజ్ ద సోలార్ కదా. అందుకని విద్యుత్తు వీటిని మూడింటిని చెప్పి, నా సూర్యోభాతి నా తత్ర సూర్యోభాతి నా చంద్రతారక, చంద్రుడు నక్షత్రాలు కూడా అట ఎంతో దూరంగా ఉంది. కాంతి ఇయర్ అంటే చాలా మనకి ఎన్నో వేల మైళ్ళు. ఆ నక్షత్రాలు ఈ మేఘాలు అడ్డుపడి మనకు కనపడలేదు, కానీ అక్కడ ఎంతంత కాంతిగా ఉంటే, అక్కడ ఎంత కాంతి ఉంటే ఇక్కడ మిడుకుమని కనపడుతున్నాయి. అటువంటివి ఎన్ని ఉన్నాయి? థౌజండ్సా కాదు, బిలియన్స్.
బిలియన్సో ట్రిలియన్సో ఇంకా ఎన్నో. చిన్నప్పుడు మాకు మేడ మీద పడుకొని ఉంటే మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఏం పిల్లలు అల్లరి చేస్తారు కదా, ఆ నక్షత్రాలన్నీ లెక్క పెట్టమ్మా అని చెప్పారు. అన్నీ 1, 2, 3, ఎందుకంటే 1, 2 కూడా వస్తాయి కదా, నక్షత్రాలని లెక్క పెట్టడం వస్తుంది. మా పెద్దలు మాకు విద్య అట్లా నేర్పించారు. ఇప్పుడు పిల్లలు అట్లా నేర్పించారు. ఒక సెల్ ఇచ్చి అన్నం పెట్టడానికి కూడా సెల్లే. ఆ తల్లులకి బుద్ధి లేదు, ఆ పిల్లలు నాశనం అయిపోతారు. మీరేమనుకుంటున్నారు? పిల్లల్ని పెంచే పద్ధతి అది కాదు కదా. అంటే మీరు ఇప్పుడు పని తప్పించుకోవడానికి ఇటువంటి పాడు పని చేస్తున్నారు. చేయవాకండి. పిల్లల బ్రెయిన్ పెరగనివ్వండి, బుద్ధిని ఉపయోగించండి. చచ్చిపోయిన తర్వాత మన బుద్ధి ఏమీ, వీడెవ్వడు బుద్ధిని ఉపయోగించకుండా బ్రెయిన్ని చాలా బాగా పెట్టాడని తగలబెట్టిన చోట మన బ్రెయిన్కి ఏమీ సర్టిఫికెట్లు ఇవ్వరు కదా. బ్రెయిన్ వాడిన వాడిని వాడని వాడిని అందరిని ఒకలాగే తగలబెడతారు. మేమా విద్యుతో భాంతి. ఇంకా విద్యుత్తుని గురించి చెప్పాలా అన్నాడు కఠ ఋషి. అంతే అన్నాడు రా. సంస్కృతంలో అయితే అంతే అన్నాడు. మరి తెలుగులో ఇంగ్లీష్లో ఇంకేమన్నా తిట్టాడేమో నాకు తెలియదు కదా. కుతోయం అగ్ని. ఇంకా అగ్ని ఇంకా కిందికి తెచ్చాడు. ఎందుకంటే అగ్ని ఎప్పుడూ కూడా అవ్యక్తంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే కట్టెలో దాగి ఉంటుంది. ఇంకోటి పెట్టి వెలిగిస్తే తప్ప వెలిగి సావదు. కట్టెలో అగ్ని ఉంటుంది కానీ ఒకటి పెట్టి వెలిగిస్తే తప్ప. మన అందరిలో కూడా ఆ పవర్ ఉంది. గురువు అనేవాడు వచ్చి ఒకడు వెలిగించాలి, వాడు వెలిగిస్తే వెలుగుతా. అందుకే ఇది కట్టె. అందరు ఏమంటారు? ఈ కట్టె కాలిపోతే. ఎందుకు కట్టెతో ఎందుకు పోల్చారు? దట్ ఈస్ ద రీజన్. అర్థమైందా? దాని లోపల నిప్పు ఉంది, అది అంటుకుంటుంది. కట్టె పెట్టగానే దాని లోపల అవ్యక్తంగా దాక్కుని ఉంటుందిట నిప్పు, అదే అంటుకుంటుంది. అర్థమవుతుందా? తమేవ భాంతం అనుభాతి సర్వం. ఒరే నువ్వేరా భాంతం, నువ్వురా ప్రకాశించేవాడివి. నువ్వు ప్రకాశించడం కాక అనుభాతి, వాడు కూడా ఉన్నాడని నువ్వు కనుక నువ్వు ప్రకాశిస్తావు, ఇంకో ప్రకాశం ఉందని కనుక్కుంటావు. నేనున్నానని నాకు తెలుసు, నువ్వున్నావని కూడా నాకు తెలుసు. నువ్వంటే నా శరీరమే నీవు. నీవు లేక మరి నేను తెలియనే, నీవు పోయి నన్నే మిగల్చెదవో. నువ్వు పోయి నన్నే ఉంచుతావు కదా, నువ్వు పోతావు. నువ్వు లేకపోతే నన్ను నేను తెలుసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నువ్వు లేకపోతే నన్ను నేను తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకని నేనుగా ఉంటాను. నువ్వు వచ్చి కదా నన్ను అస్థి భాతి అన్నావు కదా, నేను ఉన్నాను, నేను కనిపిస్తున్నాను అని. నేను అనేవాడిని ఎవడికి కనిపించను. నాది అనే దాంట్లో దాన్ని నేను చేసి కనిపిస్తా అందరికి కదా. నేను కనిపించంగానే కదా అక్కడి నుంచి అమ్మగారు వస్తున్నారు అని మీరు మాట్లాడారు. నేనుగా వస్తే ఎవరికి తెలియదు, అందుకని భాతి కాదు. అర్థమైందా? నా పేరు కూడా భాతి అనే పెట్టారు. మొదటి అక్షరం చివరి అక్షరం భాతి. ఎందుకు పెట్టారో మా పెద్దలు నాకు తెలియదు. మధ్యలో మతి పెట్టారు కాబట్టి కదా. ఎందుకు పెట్టారో పెద్దవాళ్ళు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు. తదేవ భాంతం. ఆ భాతి ఎక్కడుందంటే నీవే. నీవెటువంటి వాడు అంటే తమేవ భాంతం అనుభాతి సర్వం. నువ్వు ఒక్కడివి, నువ్వు ఉన్నావని నీకు తెలుసు, సర్వం కూడా ఉందని నీకు తెలుసు. తస్య భాత సర్వమిదం విభాతి. అది తెలిస్తే నీకు అంతా తెలిసిపోతుందిరా అని చెప్పాడు కఠోపనిషత్తు ఋషి. ఎంత క్లూ ఇచ్చాడో చూడండి. ఆ క్లూ మనకు ఎప్పుడు అర్థమవుతుంది? ఆ లెవెల్కి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అది పిహెచ్డి లెవెల్.
అర్థమైందా? ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఆ లెవెల్ అర్థం కాదు. ఏమ్మా ఇప్పుడు చూడండి, ముగ్గురు చెప్పిన తర్వాత ఉపనిషత్తు చెప్పింది, భగవద్గీత చెప్పింది, 15వ అధ్యాయం 13వ అధ్యాయం 13లో చెప్పిన వాడు ఊరుకోవచ్చు కదా, ఆయన మళ్ళీ 15వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడయ్యా? అది ఎటువంటిది అంటే నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం, సత్యం, పరిపూర్ణం, అద్వయం, సదానందం, చిన్మాత్రం, ఏమ్మా అణోరణీయం మహతో మహీయం. అణువు కంటే చిన్నది, మహత్తు కంటే చాలా పెద్దది, అది నీవే, తత్ త్వమసి అని చెప్పాడు. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇదివరకు బ్రహ్మైవాహమస్మి అంటున్నప్పుడు ఇప్పుడు అంటున్నప్పుడు మీకు తేడా తెలిసిందా? ఇంతకుముందు దేహమే నేనని అహమస్మి అనుకున్నారు, ఇప్పుడు ఆ పవర్, నాలో ఉన్న పవరే బ్రహ్మము అని అనుకుంటున్నారు. దాంట్లో నిలబడండి.